పాపము ఎత్తివేయబడిన తర్వాత, శాపము ఎత్తివేయబడిన తర్వాత, ఈ యొక్క శాపం ఎత్తివేయబడిన తర్వాత ఈ యొక్క హెడ్షిప్ అండ్ సబ్మిషన్కి ఒక నూతన కోణం ప్రత్యేకంగా దాన్ని ఇచ్చాడు. మనం చూద్దాం, మనం శాపం ఎత్తివేసిన తర్వాత. రైట్, సో లెట్స్ గో టు అవర్ స్లైడ్. జస్ట్ మా స్లైడ్ వస్తుంది, జస్ట్ జంప్ చేసుకుని వెళ్తున్నాం మా స్లైడ్స్ అన్నిటిని. రైట్, 1 minute, is bear with us. ఓకే, ఒకసారి ఒక భర్త తన యొక్క బాధ్యతల మీద విసిగిపోయాడు. విసిగిపోయి, ప్రభా, నా భార్యకి ఏం పని ఉంది ప్రభా, నేను ఎంత కష్టపడుతున్నానో, రోజంతా ఎంత చెమటోడుస్తున్నానో, నా భార్యకి నా విలువ తెలియట్లేదు ప్రభా. కాబట్టి నా భార్య ఇంట్లో ఉంటుంది, ఒక బహుశా మా హౌస్ వైఫ్ ఉండొచ్చు ఆవిడ. నా భార్య ఇంట్లో ఉంటుంది ప్రభా, ఆమెకి ఏ పని పోవట్లేదు, ఎంజాయ్ చేస్తుంది లైఫ్, చూసి నాలుగు వంటలు వండుకుంటుంది, హ్యాపీగా ఉంటుంది. నేను బయటికి వెళ్ళి కష్టపడుతున్నాను ప్రభా, నా భార్యకి నా విలువ తెలియాలంటే నన్ను ఒక్కరోజు భార్యగా చెయ్యి, నా భార్యను భర్తగా చెయ్యి. అప్పుడు అర్థమవుతుంది నా భార్యని ఎంత కష్టపడుతున్నాను ప్రభా అన్నాడు. ఓకే, మార్నింగ్ లేవగానే నువ్వు భార్య అయిపోతావు, నీ భార్య భర్త అయిపోతాడు అనుకున్నాడు భర్త. తెలియాలి నా భార్యకి నాకు శ్రమ ఎంత ఉంటుందో. మార్నింగ్ లేచాడు. భారీగా మారిన భర్త గారు మే నెలలో వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటే చెమటలు కారిపోతున్నాయి ఒకవైపు. ఈలోపుగా భర్తగా మారిన భార్య గారు కేకలేస్తున్నారు, క్యారేజ్ అయిందా, టైం అవుతుంది, నా డ్యూటీ టైం అవుతుంది, వెళ్ళిపోవాలి, క్యారేజ్ అయిందా. ఈలోపుగా పిల్లలు, మమ్మీ నా టై ఎక్కడ ఉంది, మమ్మీ నా షూ ఎక్కడ ఉంది. సో ఒకవైపు పిల్లలు అరుస్తున్నారు. ఈ భారీగా మారిన భారీగా మారిన భర్త గారు వంటగదిలో ఒళ్ళు హోనం అయిపోతుంది. ప్రభా, ఎలాగుంటుంది అనుకోలేదు దేవా, ఏదో బుద్ధి తక్కువ అడిగారు ప్రభా. మొత్తానికి అయిపోయింది, వాళ్ళ క్యారేజీలు కట్టింది, వెళ్ళిపోయారు. మళ్ళీ సాయంకాలం వచ్చారు, మళ్ళీ వాళ్ళకి అన్ని చేసి రాత్రి అన్ని శుభ్రం చేసుకొని పడక గది చేరేసరికి ఒళ్ళంతా నొప్పులు అయిపోయి, ముఖమంతా జిడ్డు అయిపోయింది, తనంతా చింపురు అయిపోయింది మొత్తం. సో మార్నింగ్ వచ్చి, ప్రభా ఏదో బుద్ధి తక్కువ అడిగారు ప్రభా, దయచేసి మరలా నన్ను తిరిగి భర్తగా చేసి ప్రభా అన్నాడు. ఓకే, మాట మాత్రం సెలవిచ్చి సమస్త సృష్టిని సృష్టించి నాకు నేను తిరిగి ఒక మాటతో తిరిగి నేను భర్తగా చేసేయగలను. కానీ చిన్న సమస్య వచ్చి పడిందయ్యా. ఏడు ప్రభా, ఏమీ లేదు, నువ్వు గడిచిన రాత్రి గర్భం ధరించావు. అంటే ఆ కూడా భార్యదే కాబట్టి అది కూడా నువ్వు చూడాలి. మెనీ టైమ్స్ దేవుడు మనల్ని తన సమస్త జ్ఞానం చెప్పిన భర్తగా భార్యగా సృష్టించాడు. అనేక సార్లు మనం నేనే భర్తనై ఉంటే చూపించి భార్యలు అంటుంటారు కొన్నిసార్లు. ఏ భార్య ఉంటే ఏ బాధల బంధువులు లేవు, హ్యాపీగా ఏదో నన్ను వంటలు చేసుకోవచ్చు అని భర్తలు అనుకుంటారు కొన్నిసార్లు. బట్ గాడ్ ఇన్ హిస్ సావరెన్ విల్, సావరెన్ ప్లాన్, హీ మేడ్ యూ యాజ్ వైఫ్ అండ్ హస్బెండ్, యాక్సెప్ట్ ఇట్. ఓకే, సమ్ మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి మనకి. ఏటి హెడ్షిప్, ఏటి సబ్మిషను, ఏడు మిస్కాన్సెప్షన్స్ అంటే తప్పుడు అభిప్రాయాలు. మాస్టర్ స్లేవ్, భర్త మాస్టర్, భార్య స్లేవ్, అది ఒక మిస్కాన్సెప్షన్ ఉంది. ఇంకోటి హోమ్ మినిస్టర్, ఫారిన్ సెక్రటరీ, భార్య హోమ్ మినిస్టర్, భర్త ఫారిన్ సెక్రటరీ, అంటే ఫారిన్ మినిస్టర్. లేకపోతే మ్యానిపులేటర్ అండ్ మౌస్. మౌస్ అంటే మనకి ఏదది, మ్యానిపులేటర్ అంటే వ్యక్తి, మ్యానిపులేటర్ అంటే తిప్పుతున్న వ్యక్తి. మౌస్ మన కంప్యూటర్ లో వాడతాం కదండి, అది ఆ తిప్పుతున్న వ్యక్తిలోనే చేతిలో ఉంటది. మౌస్ ఏం చేయలేదు కదా, తిప్పుతున్న వ్యక్తి అలా తిప్పుతుంటే అలా తిరుగుతుంటారు. చాలా భార్య భర్తలు ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నారు. చాలా మంది భార్య భర్తలు, ఈవెన్ మన ఈజిప్ట్ సర్వీస్ లో కూడా. వసంతన్న, సారీ, మీరు 9:30 వరకు మీరు కంటిన్యూ చేయొచ్చు అన్న. ఓకే, ఆ తర్వాత 15 minutes తర్వాత ఓకే, థ్యాంక్ యూ, క్వశ్చన్ అవర్ ఉంటుంది అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సారీ అన్న. నో ప్రాబ్లం. సో లాట్ ఆఫ్ మిస్కాన్సెప్షన్స్ మనకు ఉన్నాయి. ఈ ప్రస్తుతం వరల్డ్ లో మనం చూసినప్పుడు ప్రత్యేకంగా ఈ స్త్రీ విమోచన సంస్థలు వాళ్ళ యొక్క స్త్రీ హక్కులు వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళ విధానాల్లోని. ఇవంతా కూడా ఏమైపోయిందంటే క్రిస్టియన్ వరల్డ్ కూడా మన యొక్క క్రైస్తవ వివాహంలో భార్య భర్తల యొక్క ఈ యొక్క బాధ్యతల్ని మనం కూడా వాళ్ళతో పాటు కొట్టుకెళ్ళిపోతున్నాం, గందరగోళం అయిపోతున్నాం, కన్ఫ్యూజ్ అయిపోతున్నాం.
ప్రజెంట్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పెళ్ళిళ్ళలోకి, వాళ్ళ వివాహాల్లోకి అమ్మాయిలు అబ్బాయిలు ఇలాంటి అవగాహన ఏమీ లేకుండా వరల్డ్లీ వాల్యూ తీసుకెళ్ళిపోతున్నారు. అంటే వరల్డ్లీ అంటారు ఒపీనియన్ ని వాళ్ళు మ్యారేజ్ లో తీసుకెళ్ళిపోతున్నారు. వరల్డ్ ఒపీనియన్ ని, నాట్ ద వర్డ్ ఒపీనియన్ బట్ ద వరల్డ్ ఒపీనియన్. ఓకే, వాక్యం యొక్క ఒపీనియన్ కాదు, లోకం యొక్క ఒపీనియన్ ని సింపుల్ గా తీసుకెళ్ళిపోతున్నారు. ఓకే, లెట్ us see కొన్ని మనం చూడవలసింది. ఇప్పుడు శాపము రాకముందు పురుషుని యొక్క పాత్ర ఏమిటి, స్త్రీ యొక్క పాత్ర ఏమిటి, లేకపోతే పురుషుని యొక్క బాధ్యతలు ఏమిటి ఇచ్చాడు దేవుడు హెడ్షిప్ లోని, స్త్రీ యొక్క బాధ్యతలు ఏమి ఇచ్చాడు. ఓకే, లెట్ us see. ఆదికాండము 2:15-19 వచనాలు చదువుకెళ్తే జస్ట్ మీరు వచనాలు నోట్ చేసుకోండి. ఇక్కడ మరొక పాయింట్ నేను రాయలేదు, నేను రాస్తాను. ఇక్కడ ఫస్ట్ పాయింట్ నాట్ కేరర్. మొట్టమొదటి పాయింట్, శాపం రాకముందు పురుషుని యొక్క పాత్ర ఏముందంటే అతడు ఏదైనా వనమును సేద్యపరచుటకును, అంటే ద ఫస్ట్ రోల్ లేకపోతే రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎ మ్యాన్ ఈజ్ అ వర్కర్. పనివాడు. చాలా మంది తప్పుడు అభిప్రాయం ఏంటంటే శాపం రాకముందు ఏ పని లేదు, చక్కగా ఎంజాయ్ చేస్తూ తినడామే అనుకున్నారు. నో, శాపం వచ్చిన తర్వాతే పని వచ్చింది. భూమి శపించబడడం, గుడిసుడు చెమట కాల్చడం, ఇదంతా శాపం వచ్చిన తర్వాత. బిఫోర్ కర్స్ అసలు పనే లేదు ఆదాము అవ్వకు అనుకోవచ్చు. కానీ అక్కడ వాక్యంలో చాలా చక్కగా ఉంది. అతడు ఏదైనా వనమును సేద్యపరచుటకును, సేద్యపరచుటకును అంటే he was a worker, he's a breadwinner. The main role, the main అక్కడ ప్రభు పెట్టింది breadwinner, he's a worker, పనివాడు. కాబట్టి ఏ భర్త కూడా కేవలం కొంతమంది భర్తలు వాళ్ళు ఏ పని చేయకుండా కేవలం భార్య లెక్క పని మీద జీవిస్తుండొచ్చు. ఏంటంటే ఐ ఎంకరేజ్ యూ, వాట్ ఎవర్ ద వర్క్, ఈవెన్ స్మాల్ వర్క్ అయినా సరే, చిన్న ఉద్యోగం అయినప్పుడు కూడా డూ ఇట్. డోంట్ సిట్ అంటే ఐడియల్ కూర్చోవద్దు, ఐడియల్గా కూర్చోవద్దు. బికాజ్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ యాజ్ మ్యాన్. బికాజ్ ఆదాముకి ఇచ్చాడు దేవుడు ఆ పని, సేద్యపరచుటకును. ఏదైనా వనమును సేద్యపరచుటకును. ఫస్ట్ థింగ్ ఇస్ అ వర్కర్. 2:15. రెండోది దానిని కాయుటకును. దానిని కాయుటకును. మొట్టమొదటిది సేద్యపరచుటకును, వర్కర్. రెండోది దానిని కాయుటకును, కేరర్, నర్చర్, కేరర్, సంరక్షకుడు. అంటే ఏదైనా వనాన్ని కాయుటకును. ఇన్ ద సేమ్ వే భర్తగా నీ యొక్క కుటుంబాన్ని ఒక వనంతో, ఒక తోటతో నువ్వు పోల్చుకుంటే, నీ భార్య, నీ పిల్లలు ఆ వనములోని పువ్వులు, పుష్పాలు, చెట్లు అనుకోండి, పండ్లు అనుకోండి, పండ్లు, చెట్లు, పువ్వులు అనుకోండి. నీ యొక్క బాధ్యత ఆ యొక్క ఏదైనా వనమును కాయుటకును, కేరర్, సంరక్షించడం. అంటే ఒక విధంగా యూఆర్ వాచ్మ్యాన్. ఆ తోటకు నువ్వు వాచ్మ్యాన్ యొక్క డ్యూటీ ఏంటంటే దేనికి గేట్లు వేయాలో దానికి గేట్లు వేసేస్తాడు, దేనికి గేట్లు తెరవాలో గేట్లు తెరుస్తాడు. ఆవులు, పశువులు వస్తే తోట పాడు చేస్తాయి కాబట్టి గేట్లు వేస్తాడు. మంచినీళ్ళు, ఎరువులు వచ్చినప్పుడు గేట్లు తెరుస్తాడు. అంటే తన యొక్క తోటను బాగు చేసే ప్రతిదానికి గేట్లు తెరుస్తాడు. తన తోటను పాడు చేసే ప్రతిదానికి గేట్లు మోస్తాడు. ఈ గేట్లు తెరవడం, ముయ్యడం, ఈ మానిటరింగ్ అనేది దేవుడు భర్త చేతిలో పెట్టాడు. భర్తలారా జాగ్రత్త వినండి. ఆత్మీయంగా నీ పిల్లలు, నీ భార్యను కాపలా కావాల్సిన బాధ్యత నీకు ఉంది. నీ భార్య, నీ పిల్లలను పాడు చేసే ప్రతి చెడ్డ ప్రభావానికి నువ్వు గేట్లు వేసేయాలి. ప్రతి మంచి ప్రభావానికి నువ్వు గేట్లు తెరవాలి. నీ పిల్లలను ఆత్మీయంగా పెంచే ప్రతి ధనికుడు కూడా నువ్వు గేట్లు తెరవాలి. ప్రతి రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ కి నువ్వు గేట్లు క్లోజ్ చేయాలి. ప్రతి రైట్ ఇన్ఫ్లుయెన్స్ కి నువ్వు గేట్లు తెరవాలి. మెనీ టైమ్స్ చాలా మంది భర్తలు ఈ యొక్క బాధ్యత తీసుకోవట్లేదు. వైఫ్స్ ఆర్ ప్లేయింగ్ దట్ రోల్.
అఫ్ కోర్స్ ఇద్దరికి అది ఉంది కాదంటలేదు, బట్ మేజర్ రోల్ భర్తకి. యువర్ అని వాచ్మ్యాన్, స్పిరిచువల్ హెడ్ నువ్వు. నీ యొక్క అందుకే చూడండి, ఎవరు యెహోషువ ఆ యొక్క జోషువ 24:15 అంటాడు, నేను నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాం. చూడండి జాగ్రత్త ఇక్కడ, నేనును అని చెప్పాడు. రెండోది, నా ఇంటి వారును అంటే అందులో నా భార్య, నా పిల్లలు, నా పనివారు అందరూ ఉన్నారు అందులో, హౌస్ హోల్డ్ అంతా ఉంది అందులో. నేనును ప్రభా, నేనును మరి వాళ్ళ సంగతి నాకు తెలియదు అనలేదు. ప్రభా నేను మాత్రం నేను సేవిస్తాను, కానీ మరి నా పిల్లలు, మన భార్య, మరి వారి సంగతి నాకు పెద్దగా తెలియదు ప్రభా. బీ కేర్ఫుల్. జోషువ ఏమంటాడంటే, యాజ్ ఫర్ మీ, నేను నా ఇంటి వారు. Joshua knows where he is standing spiritually. At the same time, Joshua knows where his children, his wife are standing spiritually. జాషువాకి తన ఆత్మీయంగా ఎక్కడ నిలబడ్డాడో తనకు తెలుసు. సమయంలో జాషువాకి తన భార్య, తన పిల్లలు ఆత్మీయంగా ఎక్కడ నిలబడ్డారో తనకు తెలుసు. తన కుటుంబం ఎక్కడ నిలబడదో తనకు తెలుసు. చాలా మంది దురదృష్టకరమైన విషయం అంటే, భర్తలకి వారు ఆత్మీయంగా ఎక్కడ ఉన్నారో వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళ పిల్లలు ఆత్మీయంగా ఎక్కడ ఉన్నారో వాళ్ళకి ఏం తెలియదు. దే ఆర్ ఫుల్లీ ఇగ్నోరెంట్. తన భార్య ఆత్మీయంగా ఎక్కడ ఉందో తనకు తెలియదు, ఫుల్లీ ఇగ్నోరెంట్. వాట్ ఏ పిటీ, వాట్ ఏ పిటీ. మోరల్ రెస్పాన్సిబిలిటీ. సో యువర్ కేరర్, నువ్వు సంరక్షకుడివి. ఆత్మీయంగా రక్షించాలి, ఫిజికల్ గా సంరక్షించాలి, ఈవెన్ ఎమోషనల్ గా సంరక్షించాలి. అన్ని యాంగిల్స్ లో యువర్ ఎ కేరర్. నువ్వు సంరక్షకుడివి, నువ్వు సంరక్షకుడివి. యు నో దట్, నువ్వు సంరక్షకుడు. సమ్ టైమ్స్ నీ పిల్లల్ని వాళ్ళు ఎమోషనల్గా డౌన్గా ఉన్నప్పుడు నువ్వు సంరక్షించాలి, నువ్వు సంరక్షించాలి. ఐ టెల్ వన్ ఇన్సిడెంట్ హౌ బిల్లీగ్రామ్ తన కుమారుని సంరక్షించాడు చెప్తాను మీకు. ఎవరిని? ఫ్రాంక్లిన్ గ్రహంని. బిల్లీగ్రామ్ ఒకసారి ఒక పెద్ద మీటింగ్ లో తను ఉన్నాడు. తన ఇంకో కూతురు కూడా ఏ విధంగా సంరక్షించాడు చెప్తారు. బిల్లీగ్రామ్ ఒకసారి తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో ఉన్నాడు. ఆల్ ఫుల్ సూట్స్ తో వెల్ డ్రెస్డ్ డైరెక్టర్స్ అందరూ కూర్చొని ఉన్నారు. బిల్లీగ్రామ్ ఎవాంజలిస్టిక్ అసోసియేషన్ బోర్డ్ రూమ్ లో కూర్చొని ఉన్నారు. అప్పుడు ఈ యొక్క ఫ్రాంక్లిన్ గ్రహం అప్పటికి కొంచెం తన బ్యాక్ సైడే ఉన్నాడు. హిప్పీ జుత్తు, ఈ యొక్క కన్నాలు జీన్ ప్యాంట్లు, చాలా రఫ్ ఫేస్ తో ఎంటర్ అయిపోయాడు. టీనేజర్ ఉన్నప్పుడు ఎంటర్ అయిపోయినప్పుడు అందరూ కూడా మిగతా వాళ్ళకి ఇతను కుమారుడు తెలియదు, వాళ్ళు కొంచెం ఇబ్బందికరంగా చూస్తారు. ఎవడరా వీడు లోనికి వచ్చేసాడని ఇబ్బందికరంగా చూస్తారు. సో బిల్లీగ్రామ్ లేచాడు, లేచి తన కుమారుడు దగ్గరికి వెళ్ళాడు, గట్టిగా దగ్గర తీసుకున్నాడు. వెంటనే ఫ్రెండ్స్ అందరికి, అక్కడ ఉన్న డైరెక్టర్స్ అందరూ అంటున్నాడు, ఫ్రెండ్స్ మీట్ మై సన్ ఫ్రాంక్లిన్ గ్రహం అన్నట్టే. ఫ్రాంక్లిన్ గ్రహం తర్వాత తన యొక్క పుస్తకంలో రాస్తూ అంటాడు, ఆ రోజు నా తండ్రి నన్ను కవర్ చేసిన విధానం నా జీవితాన్ని మార్చివేసింది. It changed my life. Now he's taking care of his father's ministry now. Care, సంరక్షణ, ఫిజికల్ గా, ఎమోషనల్ గా, స్పిరిచువల్ గా, your wife, your children. Genesis 2:15. రెండవ బాధ్యత ఏమి ఇచ్చారంటే, రెండవ లేకపోతే రోల్ యాజ్ హస్బెండ్ గా లేకపోతే హెడ్షిప్ లో మరొక బాధ్యత ఏముందంటే, హెడ్షిప్ లోని జెనిసిస్ 2:16 ప్రకారము దేవుడు చెప్తాడు, ఈ యొక్క తోటలో ఉన్న సమస్త వాటిని మీరు తినవచ్చు, కానీ ఆ పండు తినకుండా జాగ్రత్త పడు, ఆ పండు తినకుండా జాగ్రత్త పడు. సో రెండవ బాధ్యత ఇట్స్ మోరల్ రెస్పాన్సిబిలిటీ, నైతిక బాధ్యత దేవుడు ఇచ్చాడు. నైతిక బాధ్యత అంటే నైతికంగా తన యొక్క కుటుంబము పతనం అయిపోకుండా కాపాడవలసిన బాధ్యత దేవుడు ఆదానికి ఇచ్చాడు. జాగ్రత్తగా రండి. నీ పిల్లల యొక్క, నీ యొక్క భార్య యొక్క ఆత్మీయ స్థితిని మాత్రమే కాదు, వాళ్ళ నైతిక జీవితాన్ని, దేవుడు
యొక్క ఆజ్ఞకు వ్యతిరేకముగా వెళ్లకుండా కాపాడవలసిన బాధ్యత హస్బెండ్స్ మందే. ఇట్స్ అ మోరల్ రెస్పాన్సిబిలిటీ. చాలాసార్లు మోరల్ రెస్పాన్సిబిలిటీ పాపం వైఫ్స్ తీసుకొని నలిగిపోతుంటారు, కిటకిటలాడిపోతుంటారు, భర్తలు పట్టించుకోరు. మన జీవితం 3 మీటింగులు, 3 క్యాంపులు, 6 కాన్ఫరెన్స్లు. ఈ మోరల్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసరికి టైం లేదు. భర్తలరా, మన కుటుంబము దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళ్లకుండా కాపాడవలసిన బాధ్యత మనదే. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ అ మోరల్ రెస్పాన్సిబిలిటీ. నైతిక బాధ్యత అది, నైతిక బాధ్యత. సో ఫస్ట్ థింగ్ ఇస్ అ వర్కర్, పనివాడు. యూ హ్యావ్ టు ఫీడ్. రెండోది సంరక్షకుడు. దేని సంరక్షణ? మెంటల్ గా, ఫిజికల్ గా, స్పిరిచువల్ గా. మూడోది నైతిక బాధ్యత. నైతిక ప్రవర్తన విషయంలోనే మనం బాధ్యత తీసుకోవాలి. అంత మాత్రమే కాదు, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా మన కుటుంబం వెళ్లకుండా కాపాడవలసిన బాధ్యత హస్బెండ్స్ ది. దట్ ఇస్ ద వైఫ్స్. ఇప్పుడు శాపం భూమి మీద రాకముందు భార్య పాత్ర ఏమై ఉందో మనము ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో మనకు కనబడుతుంది. అక్కడ దేవుడైన యెహోవా ఆదాము ఒంటరితనాన్ని చూసి ఒక చక్కటి మాట చెప్తాడు. ఏంటంటే, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, కాబట్టి వారికి ఒక సాటి అయిన సహకారిని నేను తయారు చేస్తాను, లేక సృష్టిస్తానని చెప్పి ఎవరు తయారు చేశాడంటే ఒక స్త్రీని తయారు చేశాడు, పురుషుడు కాదండి. దానిలోని వివాహం వ్యవస్థని తారుమారు చేసిస్తామండి ప్రపంచము. స్త్రీని పురుషుడు చేసుకుంటున్నారు. ఇవన్నీ చాలా వచ్చేసాయి. వక్రీకరించబడిన విధానాలు వచ్చేసాయి వివాహం అనే వ్యవస్థని. కానీ దేవుని విధానం ఒకటే, ఒక పురుషుడు ఒక స్త్రీ. సో దేవుడు ఆదాముని నిద్ర పెట్టి అక్కడి నుంచి ఒక ఎముక తీసి స్టీవెన్ తయారు చేయలే కానీ ఈవెన్ తయారు చేశాడు. చేసి ఏంటన్నాడంటే, స్త్రీకి నువ్వు ఒక సాటి అయిన సహకారిగా నువ్వు నీ భర్త జీవితంలో నువ్వు పంపబడుతున్నావు అని చెప్పి అవ్వతో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ హెల్పర్ అనే ఈ పదము ఆదిమ హెబ్రీ గ్రీక్ భాష తీయబడిన పదం. అదేంటంటే ఆ పదము పారాక్లీట్, PARAKLETE, పారాక్లీట్ అనే పదం నుంచి తీయబడింది. దాని అర్థం ఏంటంటే మనతో కూడా, వన్ హూ స్టాండ్స్ అలాంగ్ విత్ అస్, మనతో కూడా నిలిచి ఉన్నవారు. ఇంకొక అర్థం ఏంటంటే వన్ హూ సరౌండ్స్, ఇలాగా కాపలా కాసి సరౌండ్. వాట్ యు సే ఫర్ సరౌండ్ ఇన్ తెలుగు? సరౌండ్ అంటే మనం ఆవరించి ఉన్న వ్యక్తి. ఆ విధంగా దేవుడు మనల్ని తయారు చేసి వాళ్ళ జీవితంలో ఈ సేమ్ పారాక్లీట్ అనే మాట పరిశుద్ధాత్మ దేవుని కూడా ఇవ్వబడింది. అది ఏంటంటే అది పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు అనుగ్రహించబడాడు? యేసుక్రీస్తు పునరుత్థానం తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు ఇవ్వబడ్డారంటే మనతో పాటు ఉండడానికి, మనకు ఒక సహాయంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి ఇవ్వబడ్డారు. సో భార్య ఒకటి గమనించాలి, మన పాత్ర ఏంటంటే మన భర్తకి మనం సహాయంగా ఉండడానికి, అంతేగాని వాళ్ళ మీద పెత్తనం చేయడానికో లేకపోతే వాళ్ళని డామినేట్ చేసి కింద పడేయడానికో వాటి గురి కాదు. కానీ వాళ్ళకి మనం సాటి అనే సహకారిగా వాళ్ళకి మనం ఉండడానికి దేవుడు మనల్ని వాళ్ళ జీవితంలోనికి పంపించారు. ఇంగ్లీష్ లో ఒక చక్కటి మాట అంటారు, ఏంటంటే వీఆర్ కాల్డ్ టు కంప్లీట్ దెమ్ బట్ నాట్ టు కంపీట్ విత్ దెమ్. వీఆర్ కాల్డ్ టు కంప్లీట్ దెమ్ బట్ నాట్ టు కంపీట్ విత్ దెమ్. ఎలా ఉంటుందంటే ఉదాహరణకి ఇలాగా, ఇప్పుడు ఇది చూడండి, ఇది చక్కగా, ఇది ఈ చెయ్య నా భర్తది, ఈ చెయ్య నాది. ఇది ఈ వేలు, ఈ ఫింగర్స్ అంతా నా భర్తలో ఉన్న బలాలు, ఇవంతా నాలో ఉన్న బలాలు. తర్వాత ఈ ఫింగర్స్ మధ్యలోని గ్యాప్స్ ఉన్నాయి కదండి, ఇవి నా భర్తలో ఉన్న బలహీనతలు, ఇవి నాలో ఉన్న బలహీనతలు. ఇప్పుడు నా భర్త బలాలు నా బలాలు ఇలాగా ఢీ కొట్టుకుంటే వెరీ ఈజీ, వేరు చేసడం చాలా సులువు. కానీ నా భర్త బలాలు నా బలహీనతల్లోకి వెళ్ళేటప్పుడు, నా బలాలు నా భర్త బలహీనతల్లోకి వెళ్ళేటప్పుడు దిస్ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఇది విడదీయడం చాలా కష్టం. అంటే వీఆర్ నాట్ కాల్డ్ టు కంపీట్ బట్ వీఆర్ కాల్డ్ టు కంప్లీట్. పోటీ పడ్డం, నీ బలమంతా నా, నువ్వెంత నేనంత, నువ్వంత నేనంత, దీనికైతే చాలా సులువుగా అపవాదం మనల్ని విడదీసేస్తారు. కానీ
మళ్ళా బలహీనతలు మన జీవిత భాగస్వామిలో మన భర్తలో కనబడేటప్పుడు దాన్ని మనం వేలెత్తి చూపించడం కాదు, కానీ దాన్ని పూర్తి చేయడానికి మనల్ని దేవుడు పంపించాడు. హెల్పర్ సూటబుల్, సాటి అయిన సహకారి. ఏ విషయాల్లోని మన భర్తలోని బలహీనతలు కనబడేటప్పుడు వాటితో పోటీ పడి అతను అది వేలెత్తి చూపించి కాలుకి ఎంత అనగదొక్కడం కాదు, కానీ అది మనం ఏం చేయాలంటే ఒక సహకారిగా సహాయపడి వాళ్ళని ఆ బలహీనతల నుంచి బయట తీసే విధానంలో మనం జీవితంలో వాళ్ళని దేవుడు మనల్ని పంపించారు. నోట్స్ helper suitable for him, a complement. తర్వాత completed, to complete what is incomplete. Man is totally an incomplete person without the wife as a completer. తర్వాత caution, we are called to complete but not to compete. కంప్లీట్ చేయడానికి దేవుడు మనల్ని పిలిచారు, కానీ ఒకటి గుర్తుంచుకోవడం మాట, చక్కటి మాట, వసంత్ ఒక్కడే యేసుక్రీస్తు ఒక స్వరూపాన్ని ప్రపంచానికి చూపించలేదు, లేకపోతే ప్రణీత ఒక్కరితే యేసుక్రీస్తు ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ ని ప్రపంచానికి చూపించారు. ఇన్ అ మ్యారేజ్ వసంత్ ప్రణీత కలిసేటప్పుడే ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ ఇస్ సీన్ కంప్లీట్. అదేముందంటే ఎప్పుడైతే ఇద్దరు సెపరేట్ కనబడుతుంటామో, ఇప్పుడు పజిల్స్ ఇస్తారు చూడండి, మనకి పిల్లలకి ఆడించడానికి ఆడుకోవడానికి పిక్చర్ పజిల్స్ ఇస్తారు, కరెక్ట్ గా సెట్ అయితేనే ఆ కరెక్ట్ పిక్చర్ వస్తుంది. ద సేమ్ వే ఒక్క ముక్క కూడా ఇటు అటు అవినా పాడైపోద్ది. ద సేమ్ క్రీస్తు యొక్క పిక్చర్ దేవుడు మనకి ఇచ్చిన రోల్స్ చక్కగా మనం చేస్తున్నప్పుడు ఇట్ విల్ గివ్ ద రైట్ పిక్చర్ అబౌట్ అవర్ గాడ్, కంప్లీట్ పిక్చర్ అబౌట్ అవర్ గాడ్, అబౌట్ క్రైస్ట్. రైట్, ఇప్పుడు ఫేజ్ 1 అయిపోయింది. ఫేజ్ 1 లో శాపం రాకముందు పురుషుని యొక్క రోలు, స్త్రీ యొక్క రోల్ మనం చూసాం. శాపం వచ్చిన తర్వాత సైతాను ఎంత తెలివిగా ఈ యొక్క రోల్స్ ని వాడు మ్యానిపులేట్ చేస్తాడో, వక్రీకరించాడో మనం చూడాలి. రైట్, ఫస్ట్ థింగ్, ఆదికాండము 3వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు చూస్తే 2 థింగ్స్ జరిగాయి. శాపం వచ్చిన తర్వాత పురుషుని యొక్క రోల్ ఏ విధంగా మార్చబడిందో. మొట్టమొదటిది, పురుషుడు పని చేత అణిచివేయబడ్డాడు. చూడండి, శాపానికి ముందు కూడా పని ఉంది, బట్ యూస్ టు ఎంజాయ్ ద వర్క్. పనిని ఎంజాయ్ చేసేవాడు, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసేవాడు. సేద్యపరచడం, వాడి పేర్లు పెట్టడం, అవి మొత్తం యూస్ టు ఎంజాయ్, పనిని ఎంజాయ్ చేశాడు. బట్ ఆఫ్టర్ కర్స్, ఇప్పుడు ఏమన్నాడు, నువ్వు చెమటోడిస్తే, నువ్వు చెమటోడిస్తేనే కానీ, నువ్వు కష్టపడితే కానీ 4 ముద్దలు నోట్లోకి వెళ్ళవు. దట్ మీన్స్ హీ వాజ్ డామినేటెడ్ బై వర్క్. ఒక విధంగా కొంతమంది వర్కాలిక్స్ అయిపోయారు. చాలా మంది వర్కాలిక్స్, చాలా మంది గర్వం చెప్తారు, మరి వర్కాలిక్ అండి, అతను వర్కాలిక్ అండి. బిజీ 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 బిజీ. డూ యు నో వాట్ ఇస్ అబ్రివియేషన్ ఫర్ ద బిజీ? BUSY, బీయింగ్ అండర్ సాటన్స్ యోక్. రిక్వైర్డ్ అనే భక్తుడు చెప్పాడు, బీయింగ్ అండర్ సాటన్స్ యోక్, డామినేటెడ్ బై వర్క్. ఫస్ట్ థింగ్. రెండోది, డామినేటింగ్ మ్యాన్ ఓవర్ వైఫ్. మొట్టమొదటిది చేత అణిచివేయబడ్డాడు, రెండోది భార్యని అణిచివేశాడు. దిస్ ఇస్ మేల్ డామినేషన్. కర్స్ ఎలాగో చెప్తాను. స్త్రీని శపిస్తాడు ప్రభు, నీ యొక్క ప్రసవ వేదన ఇచ్చేస్తా చెప్పి, నీ భర్తేలో నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. హీ విల్ రూల్ ఓవర్ యూ. చూడండి, జాగ్రత్తగా ఉంటుంది. ఎవ్రీ గ్రీక్ భాష నుంచి బైబిల్ తర్జుమా చేయబడినప్పుడు హీ విల్ రూల్ ఓవర్ యూ అన్న మాటకి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏమి ఇచ్చాడంటే, హీ విల్ డామినేట్ యూ, నిన్ను అణచివేయును. చాలా సార్లు మ్యారేజ్ మెసేజ్లో కాంటెక్స్ట్ సరిగా అర్థం చేసుకోకుండా చాలా మంది దైవజనులు లేకపోతే కాపర్లు ఈ వాక్యం చెప్పేస్తుంటారు. అమ్మా, నీ భర్తేలా నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అంటారు. మళ్ళీ ఏళ్ళు కూడా ఎలా చెప్తారంటే నాకు అని చెప్తారు, అతడు నిన్ను ఏలును. చూడండి, ఇక్కడ చెప్తున్న ఈ హెడ్షిప్, ఈ ఏళ్ళు అనేది బ్లెస్ చేస్తూ చెప్తుంది కాదు, ఖర్చులో చెప్తున్నాడు, శపిస్తూ చెప్తున్నాడు. అంటే
అతడు నిన్ను ఏనంటే అతడు నిన్ను అణచివేయను. ఏది అణచివేస్తాడు? కాఫీ. లేకపోతే 10 మందిలో అతి సుందరులాగా 10 మందిలో కూడా 10,000 మందిలో కూడా భార్యని కళ్ళతో తిప్పేస్తుంటాడు. కాన్ఫిడెన్స్ లోనే ఉంటాడు, క్యాంపుల్లోనే ఉంటాడు భార్య భర్తలు. కానీ భార్య దూరంగా ఉన్న ఇక్కడి నుంచి ఒక్క చూపు చూస్తాడంటే అక్కడ భార్య టాప్. అతడు నిన్ను ఏలును. కొన్నిసార్లు చూపులతోనే, కొన్నిసార్లు బాడీ లాంగ్వేజ్ తోనే. డామినేటింగ్ ఓవర్ వైఫ్. బ్యూటిఫుల్ గా దేవుడి చక్కటి ఆ యొక్క ఏదైనా వరంలో బ్యూటిఫుల్ ఆ యొక్క హెడ్షిప్ ని ఎంత తెలివిగా వాడు తిప్పిస్తాడో చూడండి. మన భారతదేశంలోని స్టిల్ మిగతా కంట్రీస్ లో కూడా, కానీ ఎక్కువగా మన భారతదేశంలోని ఎప్పుడు కూడా క్రైస్తవ భర్తలు చాలా మంది శాపం కింద ఉన్న హెడ్షిప్ ని ఆపరేట్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ ఎ బ్లెస్సింగ్. అది మంచిది కాదు మన కుటుంబానికి ఆశీర్వాదం కాదు. ఒక్క చూపు, ఒక్క మాట చాలు, అతడు నిన్ను ఏలును. సో వాజ్ డామినేటెడ్ బై వర్క్. పనిచేత అణిచివేయబడ్డాడు. రెండోది భార్యను అణిచివేశాడు. ఓకే, హీ విల్ రూల్ ఓవర్ యూ అంటే జాగ్రత్తగా గమనించండి. రూల్ ఓవర్ యూ అంటే హీ విల్ డామినేట్ యూ. ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ది హీబ్రూ వర్డ్ అది, దాని అర్థం అది అక్కడి నుంచి వచ్చింది అది. నెక్స్ట్ శాపం వచ్చిన తర్వాత భార్య పాత్ర కూడా మార్చబడింది. ఆదికాండం 3:16 మనకు కనబడుతుంది. బహు వేదనతోని నీ గర్భఫలం పిల్లలు కట్టావు, తర్వాత నీ భర్త పట్ల నీకు వాంఛ ఉంటది అని అతను నిన్ను ఏలుతాడు. ఇప్పుడు ఆ శాపం వచ్చిన తర్వాత స్త్రీ యొక్క పాత్ర ఎలా మార్చబడిందంటే వేదనతో పిల్లలకు అందు. ఫస్ట్ థింగ్ ఏంటంటే డొమెస్టిక్ డ్రడ్జరీ, పిల్లలకు అండము, ఇంట్లో పనులు చేయడము, భర్త కింద సేవ చేయడము, ఇవన్నీ ఇంట్లో వంట చేయడం, ఇవంతా ఎలా మారిపోయిందంటే అది ఒక బానిసత్వం కింద మారిపోయింది. ఎలాగుందంటే భారంగా మారిపోయింది. చాలా మంది ఇళ్లలోని ఆడపిల్లలు కూడా ఎలా పెంచుతారంటే తల్లిదండ్రులు, ఎందుకు ఎంత చదివినా పాప నువ్వు అలా గదిలోకి వెళ్ళకపోతే నీ దినం తీరదు. ఏ గది? వంటగది. అమ్మ కూతురికి వంటగది ఎలా చూపిస్తుందంటే అది శాపంతో కూడిన గదమ్మా. ఆడజాలం ఎత్తినందుకు నువ్వు ఆ గదిలో వెళ్ళాలి. సారీ మదర్స్, ప్లీజ్ డోంట్ టీచ్ దట్. ఆ వంటగదిలో మనం వారమంతా మనం దినమంతా చేసే పని కూడా దేవునికి ఇచ్చే ఆరాధన. అది ఒక భారం కాదు, అది ఒక శాపం కాదు. నాకు అర్థమవుతుంది కష్టమైంది లేదని కాదు, బట్ అది సనుక్కుంటూ గొనుక్కుంటూ చేయడానికి. అది ఎందుకు చేస్తున్నామంటే శాపము దాన్ని అలా తిప్పి పిల్లలకి అంటే ఈ దినాల్లోని చాలా మంది నేను చూస్తుంటాను. ఎవరో పిల్లలు ఏంటంటే పెళ్లి అయిపోయిన తర్వాత అమ్మో నాట్ నౌ ఆంటీ, కెరియర్ దెబ్బతినేస్తుంది, నాట్ నౌ, ఇంకా యూ హ్యావ్ టు వెయిట్ ఇంకో 4-5 years. దేవుడు తెలియదమ్మా నీ కెరియర్ నీకు ఉన్నదని, నీకు పిల్లలు కావాలని, పిల్లల కంటే నీ పిల్లలు చూసేవారు ఉండాలని, ఇవంతా తెలీదా? హి నోస్. దేవునికన్నా ఎక్కువ మనకు తెలిసిన. డోంట్ డిక్టేట్ టైం టు గాడ్. ఈజ్ నాట్ అ ఫూల్. ఆయన ఒక ఫూల్ కాదు. నీకు వద్దనేటప్పుడు ఇవ్వకపోవడానికి, నీకు కావాలనేటప్పుడు ఇవ్వడానికి. నో, బీ ఓపెన్. ఆయన టైం టేబుల్ కి ఓపెన్ ఉండండి. నీకు ఒక బిడ్డ ఇచ్చాడంటే దేవుడు ఆ బిడ్డను కేర్ తీసుకోవాలనే విషయం కూడా ఆయన తెలుసును. ఆ ఒక సహాయం కూడా నీకు ఇస్తాడు. సో డొమెస్టిక్ డ్రడ్జరీ. నెక్స్ట్ ఏంటి? నీ భర్త పట్ల నీకు వాంఛ కలుగును కానీ నిన్ను ఏలును. వాంఛ, యూ విల్ డిజైర్ ఫర్ యువర్ హస్బెండ్. అంటే డిజైర్ యాక్చువల్లీ ఆది వెబ్రిగిరిస్ భాషలో ఉన్న మీనింగ్ ఏంటంటే యూ విల్ ట్రై టు మ్యానిపులేట్ యువర్ హస్బెండ్ ఆర్ యూ ట్రై టు కంట్రోల్ యువర్ హస్బెండ్. సో when we are trying to control and manipulate our husband, భర్తలు ఏం చేస్తున్నారు? మనల్ని లంచేస్తున్నారు. చూసారా? చాలా మంది ఆడపిల్లల తల్లిదండ్రులు మాతో చెప్తుంటారు, మా అల్లుడండి చాలా మంచోడండి, మా కొడుకులు ఆటోడండి. ఎందుకు అంత మంచోడు అని అంటే తర్వాత స్టోరీ మాకు తెలుస్తుంది. ఏంటంటే కూతురు మాట జవదాటండి అల్లుడు. కూతురు ఎలాగంటే అలా చెప్తారండి. ఈ కూతురు ఏంటి, అమ్మ నాన్న ఎలా కంట్రోల్ తిప్పుతుంటారో అలా తిరుగుతుంటది ఈ కూతురు. ఇవన్నీ శాపంతో కూడిన పాత్రలండి. ప్లీజ్ దయచేసి డోంట్ ప్లే దిస్ రోల్. ఎందుకంటే అలా పర్వర్టెడ్ రోల్ ని, తిప్పబడిన రోల్ మనం ప్లే చేసేటప్పుడు
ఏ స్పౌస్ అయితే తిరగబడిన రోల్ ప్లే చేస్తుంటారో ఆ స్పౌస్ ఆ కుటుంబంలో దేవుని ఆశీర్వాదం రాకుండా అడ్డుకు నిలబడుతున్నారు. ప్లీజ్ డోంట్ ట్రై టు మ్యానిపులేట్ యువర్. మనకు ఇంట్లో కూతురు ఉంటే దే ఆర్ లెర్నింగ్ దట్. కొడుకులు ఉంటే దే లెర్న్, వాళ్ళు నేర్చుకుంటారు. నేర్చుకొని ఏం చేస్తారు, మా అమ్మ మా నాన్నని తిప్పేస్తారు కదా, కాబట్టి పెళ్ళైన కొత్త నుంచి నా భార్య నా కాలు కింద దానికి దోతూ ఉంచాలి, లేకపోతే నా భార్య కూడా మమ్మల్ని నన్ను కంట్రోల్ చేస్తారు. చూసారండి, unknowingly we are passing down wrong role models, life patterns to our children. తెలియకుండా మరి మనము దేవునికి ఇష్టం లేని పాత్రని మన పిల్లలకి అప్పచెప్పేస్తాం. ఒకవేళ ఎవరైనా భార్య ఇలాంటి పాత్రను వహిస్తుంటే భార్య భర్తని చేతిలో పెట్టేసుకొని మ్యానిపులేట్ చేయడానికి ఎన్ని విద్యలు మందరు ఉంటాయండి. లైంగికంగా భర్తను దూరంగా ఉంచుతాము, ప్రతి చిన్నదానికి ఏడుసేస్తుంటాము, అలిగి తిండి మానేస్తుంటాము, పుట్టింటికి వెళ్ళిపోము, ఎన్ని చేస్తామండి. అలా చేసి వి ఫీల్ వీఆర్ కంట్రోల్. ఇట్ ఈస్ నాట్ గాడ్. దేవునికి మహింపరిచే పాత్ర కాదండి. ప్లీజ్ డోంట్ ట్రై టు డూ దిస్. ఒకవేళ ఎవరైనా అలాంటి పాత్ర వహిస్తుంటే దేవునితో క్షమాపణ అడిగి బైబిల్లోని వాక్యంలో ఎలాంటి పాత్రతో భార్యకి ఇవ్వబడిందో అది వహించండి. ఇది శాపం కింద ఇది. రైట్, ఇప్పుడు మనం చూద్దాం ఏ విధంగా ఈ యొక్క శాపము ఎత్తివేయబడింది, ఎలా బ్లెస్సింగ్ వచ్చింది. మనకి గలతీలోని చాలా చక్కగా రాస్తాడు. గలతీ 3:13లో ద కర్స్ ఇస్ టేకెన్ బై ద క్రాస్ అండ్ వీఆర్ రిడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. శాపం ఎత్తివేయబడింది, ఇన్ క్రైస్ట్ బ్లెస్సింగ్. ఈ విధంగా పౌలు అక్కడి నుంచి రాసుకుంటూ వస్తాడు. పౌలు అక్కడి నుంచి ఎఫ్సీలోకి వెళ్ళగలుగుతాడు. మనం చూద్దాం. మనం పేతురు కూడా రాస్తాడు, మనము పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుంచి మనం విమోచించబడుతుంది. చూడండి, యేసుక్రీస్తు తిరిగి లేవడం ద్వారా ఆ యొక్క రిడెంప్షన్ లో ఏదైనా వనంలో దేవుడు మ్యారేజ్ పట్ల ఎంత గ్రాండ్ ప్లాన్ చేశాడో ఆ ప్లాన్ తిరిగి రెస్టోర్ చేయబడింది. ఏ ప్లాన్ అయితే సైతాను గాడు డైరెక్ట్ చేశాడో, ఏ ప్లాన్ అయితే సైతాను గాడు మ్యానిపులేట్ చేశాడో, సేమ్ ప్లాన్ ని దేవుడు ఏం చేశాడంటే తిరిగి యేసయ్య తిరిగి లేవడం ద్వారా, యేసయ్య శాపాన్ని ఎత్తివేయడం ద్వారా ఏం చేశాడట, మళ్ళీ తిరిగి వీ కెన్ హ్యావ్ దట్ ఇంటిమసీ. సాతాను ఆదామవ్వలు కోల్పోయినాక ఇంటిమసీ, ఆదామవ్వలు కోల్పోయిన ప్లాన్, గ్రాండ్ ప్లాన్ అంతా కూడా తిరిగి రెస్టోర్ చేయబడింది మ్యారేజ్ లో. బికాస్ ఆఫ్ క్రైస్ట్ డైడ్ ఆన్ ద క్రాస్, బికాస్ క్రైస్ట్ లిఫ్టెడ్ అప్ ద క్రాస్, లిఫ్టెడ్ అప్ ద కర్స్. శాపాన్ని ప్రభువారు ఎత్తివేశారు కాబట్టి ఆ శాపం ఎత్తివేయబడినప్పుడు తిరిగి ఒరిజినల్ ప్లాన్, గాడ్స్ ఒరిజినల్ ప్లాన్ ఇన్ ద ఈడెన్ ఏదైనా వనంలో దేవుని యొక్క ఒరిజినల్ ప్లాన్ తిరిగి రెస్టోర్ చేయబడింది. రైట్, లెట్ us see. దీన్ని అపోస్తలుడైన పౌలు చాలా బ్యూటిఫుల్, అఫ్ కోర్స్ పేతురు కూడా రాస్తాడు ఈ యొక్క సబ్మిషన్ గురించి, వాటి గురించి. కానీ ద గ్రాండ్ ఏమంటారు బ్యూటిఫుల్ డైమెన్షన్ మాత్రం పౌలు చాలా చక్కగా చెప్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18 స్టార్ట్ చేసుకొస్తాడు. తర్వాత 20 నుంచి 33 వరకు వెళ్తాడు. దాన్ని నేను ఎందుకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18 అక్కడ ఈ విధంగా రాస్తాడు, మద్యంతో మత్తులో ఉండకడి అయితే ఆత్మపూర్ణులో ఉండి అని స్టార్ట్ చేస్తాడు. బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. చేర్చండి, బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఇక్కడ ఆయన ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నాడంటే అపోస్తలుడైన పౌలు, ఆఫ్ కోర్స్ పరిశుద్ధాత్మ నింపటకు, ఆయన యొక్క ఆత్మీయ వరాలను పొందుకోవడానికి, రకరకాల వరాలను పొందుకోవడానికి డిఫరెంట్ కారణం లేదు. కానీ ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో, ఎందుకంటే దీని గురించి నాకు ఎన్లైట్మెంట్ ప్రత్యేక వచనం గురించి సత్కీర్తన గారు ఇచ్చారు. రియల్లీ ఇట్ ఎన్లైటెడ్ మా మ్యారేజ్ బిగినింగ్ డేస్ లో స్టాఫ్ ఉన్నప్పుడు సత్కీర్తన గారు ఈ వచనాన్ని లింక్ చేశాడు. ఈ యొక్క పురుషుల యొక్క శిరస్సు భార్య సబ్మిట్ చేసే, భార్య లోబడడానికి అండ్ దేంతో లింక్ చేశారంటే ద కీవర్డ్స్ ఏంటంటే ఆత్మపూర్ణులైనది. దేనికి ఆత్మపూర్ణత? నెక్స్ట్ 22 నుంచి చెప్పుకుంటూ వస్తాడనమాట. భర్తగా నువ్వు ఏ విధంగా శిరస్సుగా ఉండాలంటే నీకు ఆత్మపూర్ణత కావాలి. భార్యగా నువ్వు లోబడి ఉండాలంటే నువ్వు ఆత్మచేత నింపబడాలి, ఆత్మ నింపుదల నీకు కావాలి. చాలా చక్కగా లింక్ చేస్తారు సత్కీర్తన, గొప్ప దైవజనుడు, గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఓకే, సి అక్కడ స్టార్ట్ చేసుకొస్తాడు. దేనికి ఆత్మ నింపుదలా అని చెప్పుకుంటూ వస్తూ ప్రభునందు ఒకరికొకరు లోబడి అంటాడు మళ్ళీ అక్కడ అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొస్తాడు. ఏం స్టార్ట్ చేస్తాడు?
స్త్రీలారా మీ సొంత పురుషులు లోబడి అటువలే మీ సొంత పురుషులకి లోబడండి. అటువలే భర్తలారా మీరు భార్యను ప్రేమించడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది మడత అయినను మచ్చ అయినను కలంకమైనట్టు మరి ఏదైనా లేకుండాకే వాక్యమైన ఉదక స్నానం చేద్దాన్ని కడిగి పవిత్రపరిచి మహిమగా నిర్దోషమైన సంఘం ఎదుట నిలబెట్టుకోవడం వల్లని తన్ను తాను అప్పచెప్పుకొనను. బ్యూటిఫుల్ గా భార్యకు లోబడండి అని చెప్తూ, భర్తలకు శిరస్సుగా ఉండడం చెప్తూ, ఇదంతా చెయ్యాలంటే యు నీడ్ ఆత్మ పూర్ణత, ఆత్మచేత నింపబడండి. యు నీడ్ స్పిరిట్స్ పవర్, ఆత్మ నింపుదల మనకు కావాలి. రైట్ రైట్ ఓకే. ఇక్కడ శాపం ఎత్తివేయబడిన తర్వాత ఈ యొక్క హెడ్షిప్ కి సబ్మిషన్ కి అపోస్తలుడైన పౌలు ఈ వచనాల్లో చాలా బ్యూటిఫుల్ గా న్యూ డైమెన్షన్ ఇస్తాడు. ఏంటంటే న్యూ డైమెన్షన్ భర్తలకు ఇలా స్టార్ట్ చేస్తాడు. భర్తలారా మీ స్వంత భార్యను ప్రేమించింది, మీ భార్యను ప్రేమించింది అటువలే అని స్టార్ట్ చేస్తాడు. ఎటువలే క్రీస్తు సంఘం మీద ఎటువంటి హెడ్షిప్ చూపించాడో, ఎటువంటి శిరస్సును ఆపరేట్ చేశాడో బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అనమాట. క్రీస్తు సంఘం మీద తన యొక్క హెడ్షిప్ ని ఏ విధంగా ఆపరేట్ చేశాడు అనేది చెప్పుకుంటూ వస్తాడు. వచ్చి ఎవరు స్టార్ట్ చేస్తారంటే అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అని చెప్పుకోడు. చక్ అంతా చాలా మాట్లాడుకుంటూ వచ్చి చివరికి వచ్చేసరికి తన్ను తాను అప్పజెప్పుకొనెను స్టార్ట్ చేస్తాడు. ఇట్స్ అ సాక్రిఫిషియల్ ప్రాక్టికల్ లవ్. తన్ను తాను అప్పజెప్పుకొనెను, సాక్రిఫిషియల్ ప్రాక్టికల్ లవ్. ఎక్కడ శాపం కిందన్నా అక్కడ హెడ్షిప్ ఎలాగుంది? అతడు నిన్ను ఏలుడు అణిచివేత, కాఫీ. బట్ ఇక్కడ కాఫీ కావాలా? పిల్లల తిన్నదే ఉందా? లేదు ప్రభా, రండి తినండి ముందు. సాక్రిఫిషియల్, తను తాను సమర్పించుకున్నాడు ప్రాణం పెట్టినట్టుగా. అటువలే మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటాడు, పరిచారం చేయటం అనేక ఖైదనుగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చను. సాక్రిఫైస్, తన్ను తాను అప్పచెప్పుకున్నాడు. దేర్ ఇస్ సాక్రిఫైస్. ఇట్స్ ప్రాక్టికల్ లవ్. హెడ్షిప్ అనేది పాత నిబంధనలో శాపం కింద అణిచివేత, ఇక్కడ హెచ్చించడం. లవ్, సాక్రిఫైస్. అక్కడ సాక్రిఫైస్ లేదు. ఎంత భారీ జబ్బుతో ఉన్నా లేచి వంట చేయవలసిందే. లేచి కేకకి ఇల్లంతా గడగడలాడిపోవాలి. బట్ హియర్ తను తాను అప్పజెప్పుకొనను, సాక్రిఫిషియల్ లవ్. రెండోది, లెట్ us see the second one. రెండవ ఆస్పెక్ట్ మనం చూస్తే యాక్టింగ్ ఇన్ గ్రేస్, డిమాన్స్ట్రేట్ గ్రేస్ అండ్ ఫర్గివ్నెస్. ఇక్కడ హెడ్షిప్, అక్కడ పాత నిబంధనలో శాపం కింద హెడ్షిప్ లో గ్రేస్ లేదు, అణచివేత మాత్రమే. బట్ హియర్ ఇట్స్ గ్రేస్, కృపతో వ్యవహరించుట. ఎలాగో చెప్తాను కృపతో వ్యవహరించినట్టే. దాన్ని నేను చెప్పాను ఫర్గివ్నెస్ లో. సంఘాన్ని ఆయన కడిగాడు, 2000 సంవత్సరాల నుంచి కడుగుతూనే ఉన్నాడు. ఇలా సంఘానికి అడిగేసరికి ఇక్కడ ఒక మరక అంటుకుంది, మళ్ళీ ఇక్కడ కడిగేసరికి మళ్ళీ ఎక్కడో మరక అంటుకుంది, ఇక్కడ కడిగేసరికి ఎక్కడో మరక అంటుకుంది, ఎక్కడో అలా మరకలు కడుగుతూనే ఉన్నాడు. అంటే 2000 సంవత్సరాల నుంచి సంఘము పదే 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 పాపం చేస్తున్నప్పుడు కూడా సంఘం యొక్క బలహీనతల పట్ల ఆయన కృప చూపించాడు కానీ కోపం చూపించలేదు. అక్కడ హెడ్షిప్ లో కోపం, ఏలుడు. ఇక్కడ హెడ్షిప్ లో కృప, భార్య నస, కృప. ఎంత కష్టం అండి ఇది. మీరు అనొచ్చు, అన్నా హెడ్షిప్ ఎంత బాగుందండి, ఒక్క క్యాక్ మాది ఇల్లంతా సెటిల్ అయిపోద్ది దెబ్బకి. ఇదేంటన్నా భార్య అలా నసపెడుతుంటే కృప అంటున్నారు. ఎస్, కృప. నా బలహీనతల పట్ల నా ప్రభు, నీ ప్రభు 2000 సంవత్సరాల నుంచి కృప చూపిస్తూనే ఉన్నాడు. అటువలే క్రీస్తు కూడా ఎటువలే భర్తలారా, ఎటువలే ఏ విధంగా అయితే నా ప్రభు సాక్రిఫిషియల్ లో చూపించాడో, నా ప్రభు కృపతో హెడ్షిప్ ఆపరేట్ చేశాడో, కృప కృప కృప. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అంత ఈజీ కాదు, సులభం కాదు ఇది. మూడోది, అంత మాత్రం కాదు, వాక్యమైన ఉదక స్నానం మీద కడిగి పవిత్రపరిచి. ఏంటి కడగడం, ఏంటి శుభ్రం చేయడం అంతా? సర్వింగ్.
సర్వింగ్ అంటే ఇండియన్ కాంటెక్స్ట్ లో సర్వింగ్ అనేసరికి వైఫ్సే. అందుకే థియోడర్ విలియమ్స్ గొప్ప దైవజనుడు, IMF జనరల్ సెక్రటరీ, IMF ఫౌండర్, ఈ విధంగా మొదట్లో చెప్పాను మీకు ఫస్ట్ డే నాడు, వీఆర్ నాట్ కల్చరల్ క్రిస్టియన్స్, వీఆర్ కింగ్డమ్ క్రిస్టియన్స్. ఇన్ ద కింగ్డమ్ ద హెడ్షిప్ ఇస్ సర్వింగ్. ఇన్ అవర్ కల్చర్ ద హెడ్షిప్ ఇస్ టు బి సర్వ్డ్. పరిచారం చేయించుకోవడం, పరిచారం చేయటకును, ప్రమోటింగ్, సర్వింగ్. అండ్ ద ఫోర్త్ aspect of the headship, నాలుగవ కోణం ఏంటంటే అపోస్తలుడు పౌలు చెప్తుంది, అది మడత అయినను మచ్చ అయినను అట్టిది మరేదైనా లేకున్నట్టుకే వాక్యమును ఉదక్ష దాన్ని కడిగి పవిత్రపరిచి మహిమ గల నిర్దోషమైన సంఘంగా తన ఎదుట నిలబెట్టుకోవడం వలనని. ద ఫోర్త్ వన్ ఇస్ ప్రమోటింగ్, హెచ్చించుట. ప్రమోటింగ్ అవర్ వైఫ్స్, ప్రమోటింగ్ అవర్ వైఫ్స్, హెచ్చించుట. దట్స్ ఆల్. శాపం కింద హెడ్షిప్ ఏముందంటే అణచివేత. బట్ హియర్ ప్రమోటింగ్, హెచ్చించుట. బారిలో దేవుడుంచిన హెచ్చించుట, బారిలో దేవుడుంచిన ఆ చక్కటి ఏమంటారు ఆమె యొక్క వరాల్ని, తలాంతులు, ఆ వరాల్ని, వాళ్ళ యొక్క ఎబిలిటీస్ ని, సామర్థ్యాన్ని హెచ్చించుట. సమ్ టైమ్స్ నీ భార్య నీకంటే కొన్నిసార్లు కొన్ని ఎబిలిటీస్ ఎక్కువ ఉండొచ్చు, కొన్నిసార్లు నీ భార్యకి నీకంటే నీ భార్యకి మంచి తలాంతులు ఉండొచ్చు. అక్కడేం చేస్తుంది తెలుసా, మనం ఏలును. కానీ ఇక్కడికి వచ్చేసరికి షాప్ ఎత్తివేయబడిన తర్వాత యేసుక్రీస్తు సంఘంలోని ఏ విధంగా ఆపరేట్ చేస్తాడంటే సంఘం మీద హెడ్షిప్ ని అణచివేయలేదు. ఈ ప్రమోటెడ్ ఎలా కనబడాలంటే, తన ఎదుటి ఎలా నిలబెట్టుకోవాలనుకున్నంటే, నా సంఘానికి మించింది ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఏదీ లేదు, సవాల్ అన్నట్టుగా ఆయన ఉత్సాహం చూపించాడు. ఎంత ఉత్సాహం చూపించాడంటే దాన్ని కూడా తన ప్రాణమే పెడిచాడు. ఈ గేవ్ హిస్ లైఫ్, ప్రాణమే పెడిచాడు ఆయన. ప్రమోటింగ్ అవర్ వైఫ్స్. ఒకసారి మా దగ్గరికి ఒక సిస్టర్ చెప్పా చేయకుండా, సాధారణ ఎవరైనా మా దగ్గర కౌన్సిలింగ్ వస్తే ముందు తను వాళ్ళు కొంత ఫోన్ చేస్తారు, టైం తీసుకుంటారు. ఆ సిస్టర్ మాతో చనువుని బట్టి, తనకున్నాక అర్జెన్సీని బట్టి చెప్పా చేయకుండా వచ్చింది. సన్నగా చిన్నగా వచ్చి తనకు చనువుని బట్టి మా గదిలోకి వెళ్ళిపోయి, మా గదిలో మా బెడ్రూమ్ మంచం మీద పడి బోర్ని ఏడుస్తుంది. అప్పుడు 11:30 అయింది ఉదయం. వంట ఇంకా పూర్తి అవ్వలేదు. 12:30 కల్లా మా బాబుకి, అప్పుడు చిన్నోడాడు, వాడు క్యారేజ్ వాడికి భోజనం తీసుకెళ్ళాలి, వాడికి పక్కనే స్కూల్ మంట, భోజనం తీసుకెళ్ళాలి 12:30కి. వంట ఇంకా తక్కువ అయింది. సో అప్పుడు ఏం చేస్తామంటే, సో ఆ ఊరి పేరు చెప్పను, ఆ వ్యక్తుల పేరు చెప్పను, చిన్నగా మేము అప్పుడు ప్రణీత కన్నాను, నువ్వు లోనికి వెళ్ళి అక్కతో మాట్లాడు, అక్కడ ఎంకరేజ్ చేయి. సో ప్రణీత యొక్క కౌన్సిలింగ్ అనే వరాన్ని నేను ప్రమోట్ చేయాలంటే నేను వంటగదిలోకి వెళ్ళాలి. సమ్ టైమ్స్ నేను ప్రాక్టికల్ విషయాలు మాట్లాడుతున్నాను. నేను కొన్నిసార్లు నీ భార్యల యొక్క ఏమంటారు ఎబిలిటీస్, వాళ్ళకి ఇచ్చిన సామర్థ్యాల్ని నువ్వు ప్రమోట్ చేయాలంటే కొన్నిసార్లు నువ్వు వంటగదిలోకి వెళ్ళాలి. తప్పదు, మస్టర్. కొన్నిసార్లు వెళ్ళాలి. నేను వెళ్ళను, నాకేమి రాదంటే అవ్వదు. లెర్న్ ఇట్. బికాజ్ నా ప్రభు ఆ యొక్క శిష్యులకి చక్కగా ఫ్రై చేసి, ఫిష్ ఫ్రై పెట్టి ప్రమోట్ చేశాడు ఆయన వాళ్ళని. ప్రమోటింగ్ యువర్ వైఫ్ స్కిల్స్, ప్రమోటింగ్ యువర్ అని చేయకండి. అంటే 4 ఆస్పెక్ట్స్. మొట్టమొదటిది సాక్రిఫిషియల్ లవ్, రెండోది కృపతో వ్యవహరించాడు, మూడోది సర్వింగ్, పరిచారం చేశాడు, నాలుగోది ప్రమోట్ చేశాడు, హెచ్చించాడు వాళ్ళని. అటువలే భర్తలారా మీరును ఎటువలే క్రీస్తునకు వలే. క్రీస్తు ఏం చేశాడు? హెచ్చించాడు. శాపం ఎత్తిపోయిన తర్వాత స్త్రీ లేకపోతే భార్య ఒక పాత్ర కూడా చక్కగా దేవుడు దాన్ని మలిచాడు. అక్కడ ఫస్ట్ వర్స్ లోని కదా, మొత్తం 22వ వచనంలో చెప్తారు, అటువలే స్త్రీలారా లేకపోతే భార్యలారా మీ సొంత పురుషులకి మీరు లోబడి యుండుడి. ఈ దినాల్లో ఈ మాట సబ్మిషన్ అనే మాట ఉన్నదండి, చాలా బరువైన మాట అండి. అంటే మనకి కొన్ని తప్పుడు మనకి
అవగాహనలు దాని పట్ల ఉన్నాయి. సబ్మిషన్ అంటే ఏంటంటే లోబడి ఉంటా అంటే ఒక డోర్ మ్యాట్ తో సమానము. తర్వాత రెండోది ఏంటి అనుకుంటామంటే లోబడి ఉండట అంటే డ్రైవరు క్లీనర్. ఈ తర్వాత లోబడి ఉండట అంటే మౌనంగా అసలు మాట్లాడకూడదు, అలా ఉసుకేసుకొని అలా మౌనంగా ఉండాలి. ఇవన్నీ మనకు వినిపించేటప్పుడు ఆ సబ్మిషన్ వర్డ్ అంటే ఈ దినాల్లోని స్త్రీలకి అమ్మాయిలకి అసలు నచ్చదు. ముఖ్యంగా ఈ ఉమెన్ లిబరేషన్ వీళ్ళందరూ ఎందుకు దేనికి నువ్వు సంపాదిస్తున్నావు, నువ్వు చదువుతున్నావు, పరుణక్కర్లేదు అవన్నీ తప్పుడు. కానీ యాక్చువల్లీ అసలు వాట్ ఇస్ సబ్మిషన్? వాట్ ఇస్ సబ్మిషన్? అసలు మనం సబ్మిట్ ఉన్నాము మన భర్తకి అనేది చూపించడానికి మనం ఏం చెయ్యాలి? వాట్ వీ హ్యావ్ టు డూ? ఫస్ట్ థింగ్ అక్కడ చాలా చక్కగా ఉన్నది, ప్రభునకు వలె నీ సొంత పురుషుడు లోబడి ఉండు. ప్రభుకి ఎలా లోబడి ఉంటామండి? మన కొరకు ప్రాణం పెట్టి, మన కొరకు రక్తం కార్చింది, మన కొరకు సమస్త మన స్థానము, మన శిక్షను, మన జీతాన్ని తీసుకున్న ప్రభుకి మనం ఎలా లోబడి ఉంటాం? బలవంతంగా ఎవడో మడపెట్టేసి ఇలాగా అని అంటారా? నో, ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ లవ్. నా కొరకు ఇంత చేసిన ప్రభుకి ఆఫ్టర్ ఆల్ నేను లోబడి ఉండలేనా అంటూ అక్కడ ఏంటారు, నీ ప్రభుకు నువ్వు ఎలా లోబడి ఉంటావో నీ భర్తకు అక్కడ లోబడు. ఇప్పుడు చాలా మంది స్త్రీలు అనుకుంటారు, అక్క ఎక్కడక్క ప్రభు ఎక్కడ, నా భర్త ఎక్కడక్క, బాబోయ్ భూమి ఆకాశం తేడా అక్క, నా ప్రభు నా కొరకు సమత్వం చేయాలి, నా భర్త నా కొరకు ఏమి చేయలేదు, నా ప్రభుకి నేను ఏటక్క లోబడి ఉంటాను, నా భర్తకి నేను ఏటక్క ఎలాగక్క పోల్చాలక్క అని చెప్పి అనుకోవచ్చు. అక్కడ ఎక్కడ కూడా బైబిల్లోని నీ భర్త ప్రభులాగా ఉంటేనే నీ భర్తకి లోబడి ఉండని ఎక్కడ కూడా రాలేదు. కేవలము ప్రభునకు వల్లే నీ భర్తకు నువ్వు లోబడు. సో నా భర్తకు, నా ప్రభుకి నేను లోబడి ఉన్నానంటే నేను ఏం చేస్తాను? ఐ విల్ ఎక్స్ప్రెస్ మై లవ్. ఏ విధానంలో నా ప్రేమ నేను వ్యక్తం చేయగలుగుతానో అన్ని విధాలు నా ప్రభుకి నేను ప్రేమ వ్యక్తం చేయాలనుకుంటాను నేను. అదే విధంగా నా భర్తకు నేను లోబడి ఉన్నానంటే నా ప్రేమ ద్వారా నేను వ్యక్తం చేయాలి. నెక్స్ట్ ఏం చేస్తాము? నా ప్రభువుకి నేను లోబడి ఉన్నానంటే ఐ విల్ రెస్పెక్ట్, ఐ విల్ ఆనర్ అవుట్ ఆఫ్ లవ్, నాట్ అవుట్ ఆఫ్ ఫియర్, నాట్ అవుట్ ఆఫ్ కంపల్షన్. భయంతో కాదు, బలవంతం కాదు, గౌరవించడం, లోబడి ఉండడం అవుట్ ఆఫ్ లవ్, ప్రేమతో. అదే విధంగా నా భర్త కూడా నేను గౌరవించడము, లేకపోతే లోబడి ఉండడము, ఘనపరచడము ప్రేమ పూర్వకంగా, అది ప్రేమ నుంచి రావాలి, భయం నుంచి లేకపోతే ఏదో ఒత్తిడి నుంచి కాదు, ప్రేమ నుంచి రావాలి. తర్వాత లాస్ట్, నా ప్రభువుకి నేను లోబడి ఉన్నానంటే ఐ విల్ సర్వ్ అవుట్ ఆఫ్ లవ్. నా పరిచర్య కూడా ప్రేమతో కూడుతుంది, ప్రేమ నుంచి రావాలి. మై సర్వీస్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఒకసారి రెస్పెక్ట్ అండ్ ఆనర్ అవుట్ ఆఫ్ లవ్ అంటే ఒక విషయం నేను చెప్పడం మర్చిపోయాను. యూ విల్ ట్రీట్ యువర్ హస్బెండ్ యాజ్ అ విఐపి. నీ భర్తకు నువ్వు ఒక విఐపి లా నువ్వు చూస్తావు. ఇప్పుడు విఐపి అంటే ఏంటనుకుంటాం? వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కాదు. నేను చెప్తాను, రాసుకోండి. విఐపి అంటే వి అంటే వర్బలీ, నా నోటి మాట ద్వారా నా భర్తను నేను గౌరవిస్తాను. ఐ ఇంటెలెక్చువలీ, నా తెలివంతటితో నా భర్తను నేను గౌరవిస్తాను. బయట ప్రపంచం ఏంటంటుంది, భర్త నువ్వు లోబడినక్కర్లేదు, నువ్వు పడి ఉండక్కర్లేదు. కానీ నేనేంటంటాను, నా తెలివంతటితోని నా భర్తను నేను గౌరవిస్తాను. ఫిజికలీ నా దేహం అంతటితోని నా భర్తను నేను గౌరవిస్తాను. దిస్ ఇస్ ఆనరింగ్, దిస్ ఇస్ విఐపి. నా నోటి మాట ద్వారా, నా తెలివంతటితోని, నా దేహం అంతటితోని నా భర్తను నేను గౌరవిస్తాను. తర్వాత సర్వింగ్ అవుట్ ఆఫ్ లవ్. చూడండి, రెండు పాత్రలో సర్వింగ్ ఉన్నది. భర్త పాత్రలో కూడా సర్వింగ్ ఉన్నది, పరిచర్య ఉన్నది. భార్య పాత్రలో కూడా పరిచర్య. నిజండి, ఫస్ట్ డే ప్రేమ భాషల గురించి మాట్లాడాడు. ఒక ప్రేమ భాష యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ అన్నాం, పరిచర్యతో కూడిన క్రియలు అని అన్నాం, పనులు అని అన్నాం. సో ఇట్ ఈస్ లవ్ లాంగ్వేజ్. కాబట్టి రెండు పాత్రల్లో దేవుడు ఉంచారు. మనం ఒకరికొకరు మన పరిచర్య చేయడం బట్టి మన ప్రేమ కుండీలు కూడా నింపుకుంటున్నాం మనం. సో సర్వింగ్ అవుట్ ఆఫ్ లవ్, ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ లవ్. ఏదో బలవంతంగా ఇంకా భార్య ఇంకా తప్పదు, ఇంకా గతి లేదు, కాబట్టి నేను ఖచ్చితంగా చెయ్యాలి అని కాకుండా అవుట్ ఆఫ్ లవ్. ఐ లవ్ మై హస్బెండ్ కాబట్టి ఐ సర్వ్. సో శాపం ఎత్తివేయబడిన తర్వాత క్రీస్తు ఎత్తివేయబడిన తర్వాత మన పాత్ర చక్కగా దాన్ని మార్చివేశారు. సో రిమెంబర్, భార్య లోబడి ఉండడంలోనే మనకి భద్రత ఉంది, మన గౌరవం ఉంది. లోబడకుండా తిరుగుబాటు బయటకు చేసామంటే ఒక ఎగ్జాంపుల్, ఒక యాక్ట్ అవుట్ చేసి చూపిస్తాం మీకు. ఇలా చూడండి, ఇది గొడుగు, రైట్? కనపడుతుంది అందరికి, రైట్? ఈ గొడుగులో ఇది హెడ్షిప్, ఇది
దిస్ ఇస్ హెడ్షిప్. ఈ హెడ్షిప్ లో ఎందుకు దేవుడు మరి దీన్ని పురుషుని చేతిలో పెట్టాడో అంత జ్ఞానం దేవుడు పురుషుని చేతిలో పెట్టాడు ఈ యొక్క హెడ్షిప్ ని. భార్య యొక్క హెడ్షిప్ కింద ఉంది, లోపల ఉంది. భార్యకి 2 చేతులు చూడండి, 2 చేతులు ఖాళీగా ఉన్నాయి. అంటే నువ్వు ఏడు ప్రకటిస్తున్నావు అంటే నువ్వు నీ భర్తకు లోబడి ఉండవన్నా, ఎవరైతే క్రీస్తు శిరస్సు కిందకు వస్తారో వాళ్ళు స్వతంత్రులు. యు ఆర్ డిక్లేరింగ్, యు ఆర్ ప్రీచింగ్ ద గాస్పెల్ బై సబ్మిటింగ్ యువర్ హస్బెండ్. నీ భర్తకు నువ్వు లోబడి ఉండవల్ల ఐఎమ్ ఫ్రీ, నా 2 చేతులు ఖాళీ, ఐఎమ్ ఫ్రీ. దట్ మీన్స్ అలాంటి హెడ్షిప్ భర్త ఇచ్చేటప్పుడే, ఇలాంటి హెడ్షిప్ భర్త ఇచ్చినప్పుడు, క్రీస్తు లాంటి హెడ్షిప్ భర్త ఇచ్చినప్పుడు భార్య ఆ యొక్క స్వాతంత్రతను అనుభవిస్తుంటది. భర్తలారా, మీరు ఇలాంటి హెడ్షిప్ ఇవ్వడం ద్వారా మీరు కూడా ఏం సువార్త ప్రకటిస్తున్నారంటే, ఎవరైతే నా యొక్క నాయకత్వం కిందకు వస్తారో, అంటే దేవుని యొక్క నాయకత్వం కిందకు వస్తారో వాళ్ళు స్వతంత్రులు వాళ్ళు అన్న సువార్తను నువ్వు ప్రకటిస్తున్నావు. కొన్నిసార్లు ఏం చేస్తావంటే, ఆ యొక్క ఇది ప్రత్యేకంగా పాత నిబంధన శాపంగా హెడ్షిప్ లో ఏం చేస్తామంటే మన భార్య మనకంటే కొంచెం ఎక్కువగా కనబడినప్పుడు ఇమీడియట్గా ఏం చేస్తామంటే, అతడు నిన్ను ఏలును, కనబడేయం భార్యని అనిచేయి, బయటకు రాని అసలు ఎక్కడ హైలైట్ అవ్వకూడదు. నా భార్య నాకంటే పైకి వెళ్ళిపోతుంది. ఫైటింగ్ ఫర్ హెడ్షిప్. రెండోది, కొంతమంది ఇంట్లోని ఈ హెడ్షిప్ కించి ఫైటింగ్, దెబ్బలాట, ఫైటింగ్ నీ చేతిలో నా చేతిలో. ఎందుకంటే భార్య కొన్నిసార్లు వాళ్ళ ఇంట్లోంచి మోసుకొచ్చింది హెడ్షిప్, ఎందుకంటే అమ్మ హెడ్షిప్ తీసుకున్నది కాబట్టి. ఇక్కడ భర్త ఇవ్వట్లేదు, ఫైటింగ్. కొన్నిసార్లు భార్యలు పాపం వాళ్ళు కూడా దేవుడు వాళ్ళకి ఇచ్చిన సామర్థ్యాలను వాడుకోవాలనుకుంటారు. భర్త ఏం చేస్తారంటే బ్యాక్ పెట్టేస్తారు తీసుకొచ్చి. భార్య ఇలా పైకి రావాలని చూస్తుంటది, భార్య అంటే ఏలును. స్మాల్ యాక్ట్ అవుట్ ఇది. జస్ట్ అండర్స్టాండ్ వాట్ ఇస్ హెడ్షిప్. ఓకే, యాక్చువల్లీ రోల్ ఆఫ్ హస్బెండ్, రోల్ ఆఫ్ వైఫ్ ఇస్ అ బిగ్ టాపిక్. అది మొత్తం నోట్స్ అంతా స్మాల్ ఆస్పెక్ట్ మాత్రమే ఈ యొక్క టైంలో మీతో నేను చెప్పడం జరిగింది. రైట్, ఈ టైంలో నేను ఒక క్రిస్టియన్ హోమ్లో రెస్పాన్సిబిలిటీస్, రోల్స్ కరెక్ట్గా ఉంటే ఆ తర్వాత చక్కటి లెగసీని వాళ్ళు ఏ విధంగా అప్పచెప్పగలరు నెక్స్ట్ జనరేషన్కి, జస్ట్ నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇది చూడండి ఒకసారి. జస్ట్ మీరు దాన్ని చదవండి. The family is the best liberation of the cross and witness to Christ all around. People are watching to see the gospel reap through our families. నీ యొక్క హెడ్షిప్, నీ యొక్క సబ్మిషన్ ద్వారా you are preaching the gospel. People are watching outside. They want to see the gospel through your headship, your submission. క్రిస్టియన్ హోమ్ ని చూడాలనుకుంటున్నారు వాళ్ళు. ఐ విల్ జస్ట్ ఒక ఇలిస్ట్రేషన్ నేను మీకు ఒక 2 లైఫ్స్ గురించి నేను జస్ట్ మీకు ముందు పెట్టాను. ఐ విల్ గో ఫర్ ప్రశ్నలకి మన జవాబులు చెప్పుకోవచ్చు మనం. ఓకే, అంటే ఒక క్రిస్టియన్ హోమ్ పర్ఫెక్ట్ గా ఈ రోడ్స్ ఇచ్చేసినప్పుడు చక్కటి లెగసీని వాళ్ళు అప్పు చెప్తారు. చూద్దాం మనం. 18th సెంచరీలో అమెరికా దేశాన్ని 2 కుటుంబాలు చాలా ప్రభావితం చేశాయి. ఒకటి చెడ్డ ప్రభావం, రెండోది మంచి ప్రభావం. ఓకే, 2 చూపించాయి. 2 కుటుంబాలు. ఒక కుటుంబం యొక్క యజమాని పేరు మ్యాక్స్ జూక్స్, ఒక కుటుంబం యొక్క యజమాని పేరు. రెండవ కుటుంబం యొక్క యజమాని పేరు జొనాథన్ ఎడ్వర్డ్. మ్యాక్స్ జూక్స్ అన్నైనా దేవుడు లేదు, భక్తి లేదు, భయంకరమైన హెడ్షిప్, భయంకరమైన ఏమంటారు లోబడి విధానం ఇంట్లోనే. ఇతని కడుపు నుంచి ఎలాంటి జనాంగం వచ్చి
అని అమెరికా క్రైస్తవ సంఘం విశ్లేషిస్తే ఒక 1000 మందిని విశ్లేషించారు. ఆ 1000 మందిలో 310 మంది అడుక్కున్న వాళ్ళు చచ్చిపోయారు. 130 మంది క్రిమినల్స్ వచ్చారు. 7 మర్డరర్స్ వచ్చారు, హంతకులు వచ్చారు. 149 మంది త్రాగుబోతులు వచ్చారు. 190 పైగా ప్రాస్టిట్యూట్స్ వచ్చారు, విచారణలు వచ్చారు. ప్రతి ఇంట్లో నుంచి దొంగోడు వచ్చాడు. ఈ కుటుంబం యొక్క వంశం వృక్షం బట్టి 18th సెంచురీలో అమెరికా దేశానికి అయిన నష్టము ఆ రోజుల్లో $1.25 మిలియన్ నష్టపోయింది బికాస్ ఆఫ్ దట్ ఫ్యామిలీ ట్రీ. ఓకే, దెన్ అతను సమకాలీనుడైన జోనాథన్ ఎడ్వర్డ్, క్రైస్తవ మిషనరీ, గొప్ప మంచి దైవజనుడు, ప్రీచర్ జోనాథన్ ఎడ్వర్డ్ చక్కటి హెడ్షిప్ ఇచ్చాడు. భార్య చక్కగా ఆ హెడ్షిప్ లో ఎదిగిన తన సబ్మిషన్ లో ఉంది. వీళ్ళొక మంచి దైవ జనాంగం అని పిల్లలను పెంచారు, వాళ్ళ పిల్లల్ని చక్కగా పెంచారు. ఈ కడుపు నుంచి ఎవరు వచ్చారంటే అమెరికా క్రైస్తవ సంఘము ఒక 1200 మందిని విశ్లేషించింది. ఇతని కడుపు నుంచి ఎవరు వచ్చారండి? ఆ 1200 మందిలో 30 మంది జడ్జిలు వచ్చారు, 100 మంది లాయర్లు వచ్చారు, 100 మంది ప్రెసిడెంట్లు వచ్చారు, 100 మంది కాలేజ్ ప్రెసిడెంట్లు వచ్చారు, 100 మంది కాలేజ్ ప్రొఫెసర్లు వచ్చారు, 60 మంది డాక్టర్లు వచ్చారు, 75 మంది ఆర్మీ నేవీ ఆఫీసర్లు వచ్చారు, 60 మంది గ్రంథకర్తలు వచ్చారు, 80 మంది ప్రభుత్వ 80 పబ్లిక్ అఫీషియల్స్ వచ్చారు. రైట్, అంత మాత్రమే కాదు, 100 మంది పాస్టర్లు వచ్చారు, 100 మంది మిషనరీలు వచ్చారు. అంత మాత్రమే కాదు, 6 గవర్నర్లు వచ్చారు, 3 పార్లమెంట్ సభ్యులు వచ్చారు, 1 అమెరికా ఉపాధ్యక్షుడు వచ్చారు. చూడండి, బికాస్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ట్రీ ఎన్ని యాంగిల్స్ లో దేశాన్ని బ్లెస్ చేశారు. వైద్య వ్యవస్థ బ్లెస్ చేయబడింది, నావికా వ్యవస్థ, నేవీ వ్యవస్థ, ఆర్మీ వ్యవస్థ బ్లెస్ చేయబడింది, న్యాయ వ్యవస్థ బ్లెస్ చేయబడింది, పుస్తక వాన్మయ వ్యవస్థ బ్లెస్ చేయబడింది, సంఘం చర్చ్ యొక్క వ్యవస్థ బ్లెస్ చేయబడింది, రాజకీయ వ్యవస్థ బ్లెస్ చేయబడింది. జాగ్రత్త గ్రాడ్యుయేట్స్, ఈజిఎఫ్ మెంబర్స్, ఫ్యామిలీస్ జాగ్రత్త అనండి. మీ యొక్క ఫ్యామిలీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీతో ఆగిపోదు. ఇట్ విల్ ఎఫెక్ట్ దిస్ నేషన్. ఈ దేశాన్ని ఎఫెక్ట్ చేస్తాయి. మీకు హెడ్షిప్, మీకు సబ్మిషన్ సువార్తను ప్రకటిస్తున్నాయి. నీ హెడ్షిప్ చూడగానే ఏమనుకోవాలంటే, ఒక క్రైస్తవేత్తడు క్రీస్తు యొక్క హెడ్షిప్ కిందకి వెళ్తే నేను కూడా స్వతంత్రుణ్ణి, నేను కూడా నా యొక్క అంటారు, నేను ఆయన యొక్క హెడ్షిప్ లో నేను పూర్తిగా స్వేచ్ఛాపరుణ్ణి అన్న సువార్తని నువ్వు అందిస్తున్నట్టు అవుతావు. సో గాస్పల్ యొక్క ఏమంటారు, సువార్త యొక్క ఒక విధంగా యాక్టింగ్ అనేది, లేకపోతే సువార్త యొక్క డిమాన్స్ట్రేషన్ అనేది త్రూ యువర్ హెడ్షిప్, త్రూ యువర్ సబ్మిషన్. ద బెస్ట్ డిమాన్స్ట్రేషన్ ఫర్ ద గాస్పల్ ఈజ్ హస్బెండ్స్ హెడ్షిప్ అండ్ వైఫ్ సబ్మిషన్. ఈ రెండు చూసినప్పుడు గాస్పల్ కంప్లీట్ అవుతుంది, అక్కడ సువార్త కంప్లీట్ కనబడుతుంది అక్కడ. రైట్, సో గాడ్ బ్లెస్ యూ. దేవుడు అటువంటి హెడ్షిప్, అటువంటి సబ్మిషన్ మన జీవితాల్లో తీసుకొని రావాలి. మన యొక్క నైతిక బాధ్యత ఏముండే మనం చూసిన స్టార్టింగ్ నుంచి ఏదైనా మనలో దేవుడు బ్యూటిఫుల్ పిక్చర్ ని తిరిగి రిస్టోర్ చేసుకుందాం. ఫర్ దట్ యూ హ్యావ్ టు కమ్ టు ద క్రాస్. శ్రీధర్ రావాల్సిందే. రైట్, సో గాడ్ బ్లెస్ యూ. మేబీ బిఫోర్ వి క్లోజ్ దిస్ జస్ట్ స్మాల్ అనౌన్స్మెంట్ ఇస్తాం. ఎందుకంటే దిస్ మంత్ 28 to 31, 28 నుంచి 31 వరకు, ఈ నెల 28 నుంచి 31 వరకు పేరెంటింగ్ మీద, ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ మీద 4 days కంటిన్యూగా మేము ఈవినింగ్ సేమ్ 7 to 9 బ్యూటిఫుల్ ఇన్ డెప్త్ స్టడీలో మనం చేయబోతున్నాం. మనం ఇన్ డెప్త్ సెమినార్ మీద తీసుకోబోతున్నాం. డిఫరెంట్ ఏజెస్ పీపుల్ ని, డిఫరెంట్ ఏజెస్ చిల్డ్రన్ ని, టీన్స్ తోని, 20-21 తోని కమ్యూనికేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ చిల్డ్రన్, డిఫరెంట్ పేరెంటింగ్ స్టైల్స్ ఇవన్నీ మనం చూడబోతున్నాం. సో బ్యూటిఫుల్ ఇది. కేవలం అయితే మీలా 1000 మంది కావద్దు, ఇది ఓన్లీ 100K. ఆల్రెడీ మేము బయట మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వెళ్ళిపోయింది. చాలా మంది ఆల్రెడీ దాన్ని ఆల్రెడీ చేసేసుకుంటున్నారు, రిజిస్టర్ చేసుకుంటున్నారు. సో ఐ ఓపెన్ ఇట్ టు యూ. మీకు కూడా నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఆల్రెడీ ఆ విషయాలన్నీ నేను
తమ్ముడు యేసుదాస్ స్టాఫ్ నేను పంపించాను. జస్ట్ కాంటాక్ట్ హిమ్ అండ్ కాంటాక్ట్ మీ. యూ కెన్ ఎన్రోల్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ తంబి. గాడ్ బ్లెస్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ తంబి. అక్క అన్న థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ తంబి. వెల్కమ్. ఇప్పుడు మనం ఇంటరాక్షన్ కలిగి ఉంటామన్నా, క్వశ్చన్ అవర్ కలిగి ఉంటాం. ఎస్ అన్న థ్యాంక్ యూ అన్న. ఎవరైనా కానీ మీరు ఇంట్రెస్ట్ అన్న, ఇప్పుడు క్లోజింగ్ ప్రేయర్ ఎవరైనా కానీ మీకు క్వశ్చన్స్ ఉన్నట్లయితే హ్యాండ్ రైజ్ చేయండి, మేము మీకు అన్మ్యూట్ చేస్తాం. ఎవరికైనా కానీ క్వశ్చన్స్ ఉన్నట్లయితే మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, రెడ్మీ అని ఉంది. ఆ రెడ్మీ అని ఉన్న పేరుని కాకుండా చిరంజీవి అన్న చిరంజీవి అన్న మాట్లాడాను. అన్న చిరంజీవి అన్న గట్టిగా మాట్లాడాను. అమ్మా ఏం వినబడట్లే అన్న, మీ వాయిస్ వినిపించట్లేదు అన్న చిరంజీవి అన్న. ఓకే, డాక్టర్ సిహెచ్ సూరిబాబు జాష్వా. అన్న జాష్వా అన్న, సూరిబాబు అన్న, మీరు అన్మ్యూట్ చేసి మీరు చేసుకోండి, మాట్లాడను అన్న. డాక్టర్ సిహెచ్ సూరిబాబు అన్న, జాష్వా అన్న. నేను అన్మ్యూట్ చేస్తున్నాను, మీది అవ్వట్లేదు, మీరు ట్రై చేయండి అన్న ఒకసారి. ఈ లోపల రెడ్మీ పేరు ఇవ్వలేదు, రాయలేదు ఇక్కడ. మీరు అన్మ్యూట్ చేసి మీరు మాట్లాడండి. హలో అన్నా, ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్ లార్డ్ అన్నా. ఫ్రమ్ పోస్ట్పాడ్ డ్రైగా అప్పల్ రోజు అన్నా నా పేరు. అదే చెల్లి డాక్టర్ ప్రమీల డౌట్ ఉందన్నా, మాట్లాడతారన్నా మా సిస్టర్. ఓకే ప్రైజ్ లార్డ్ అన్న. అంటే ఇప్పుడు మనం ప్రభువులా క్షమించాలి అంటారు కదన్నా. అవును. ఇప్పుడు ప్రభు కూడా మనం వెళ్ళి మన పాపాలు ఒప్పుకుంటేనే అప్పుడు మన దగ్గర నుంచి మన పాపాలు పోతాయి కదన్నా మన మీద నుంచి. మరి అలానే ఇతరులు కూడా మనల్ని క్షమించుకుని అడిగినప్పుడే కదన్నా క్షమించగలిగితే సమాధానం పడగలం. అంటే క్షమించగలం, కానీ ప్రభువులా క్షమించడం మరి అర్థం ఏంటన్నా? అంటే ప్రభు అంటే క్షమాపణ అడగకముందే ఆయన క్షమాపణతో రెడీగా ఉన్నాడు. దట్ ఇస్ వన్ థింగ్. క్షమాపణతో ఆయన రెడీగా ఉన్నాడు. నువ్వు అడగకముందే ఆయన క్షమాపణతో రెడీగా ఉన్నాడు. అంటే ఇక్కడ నీకు యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నీ దృక్పథం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కరెక్టే. వారు వచ్చి సారీ అడుగుతారు, అప్పుడు నువ్వు ఖచ్చితంగా చేస్తావు. కానీ నువ్వు రెడీ వితౌట్ సారీ. వాళ్ళు అడిగినట్టే సారీ అదే అంటే నీ పక్షంగా నువ్వు క్షమాపణ రిలీజ్ చేస్తావు. వెదర్ దే టేక్ ఇట్ ఆర్ నాట్ ఇట్స్ డిఫరెంట్ మ్యాటర్. ఓకే, థ్యాంక్ యూ అన్న. సూరిబాబు అన్న, సిహెచ్ సూరిబాబు అన్న, మీది అన్మ్యూట్ చేస్తున్నా కానీ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇంకెవరన్నా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే హ్యాండ్ రైజ్ చేయండి. చిరు స్వప్న అక్క, మీరు మాట్లాడచ్చు. ఇప్పుడు క్షమించమన్నారు కదన్నా, ఆ వ్యక్తి మీద కోపం లేదు, ప్రేమ లేకపోతే అప్పుడు క్షమించాల్సిన అవసరం ఉంది కదా. కోపం లేదు, నీ ప్రేమ లేదా అంటే రెండు లేకుండా ఒక వ్యక్తిని కొంచెం అంటే ఇంట్లో వాళ్ళు కాదన్న, బయట వాళ్ళని కానీ. ఓకే
మీద ఇంకా కోపం లేదు. క్షమించడం ఎందుకు, అతని మీద కోపము లేకుండా ప్రేమ లేకుండా లేకుండా వదిలేయవచ్చు కదన్నా ఆ వ్యక్తిని. ప్రేమ లేకపోవడమే క్షమాపణ లేని స్థితి అమ్మా. అంటే కోపము లేకపోవడం. కోపం లేదు రైట్. ఉమ్, ప్రేమ ఉండాలి కదా. ఉమ్. ప్రేమ కూడా లేదంటే నువ్వు ఇంకా క్షమించుకొని ఉన్నావు అన్నమాట. అది సరే. గణేష్ ఫ్యామిలీ, గణేష్ అన్న ఫ్యామిలీ ఎన్ఆర్టీ. వినిపిస్తుందా? వినపడుతుంది. వినిపెడుతున్నా. నేను కొంతమందిని గమనించాను. ఉమ్, ఎలా ఉంటారంటే మామూలుగా మన వాళ్ళు అంటే రిపీటెడ్ గా చేసేటువంటి తప్పుల గురించి మాట్లాడుతున్నాను. అవును. వాళ్ళు తప్పు చేస్తారు, మనం క్షమిస్తాము. ఉమ్, దాన్ని మరలా చేస్తుంటారు, మరలా క్షమిస్తాము. ఉమ్, అయితే నేను గమనించిన ఒక యాటిట్యూడ్ ఏంటంటే యాటిట్యూడ్, ఉమ్, సో మనం ఎన్నైనా చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు దేవుని బిడ్డలు కాబట్టి క్షమించాలి కదా. ఉమ్, కాబట్టి వీళ్ళు మనం క్షమిస్తానే ఉంటారని చెప్పేసి దాన్ని వాళ్ళ గ్రాంటెడ్ గా తీసుకుంటూ ఉమ్, ఇష్టొచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులను చూశాను అనమాట. ఉమ్. సో అలాంటి సందర్భాలను ఎలా హ్యాండిల్ చేయాలి? అంటే దాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారు నీ క్షమాపణని. వాళ్ళ క్షమాపణ ఏంటంటే గ్రాంటెడ్ గా తీసేసుకుని వాళ్ళ యాటిట్యూడ్ లో కానీ ఎక్కడ కూడా చేంజ్ రాదు, ఉమ్, కానీ ఇష్టొచ్చినట్టుగా మాట్లాడతారు అనమాట. అది గ్రూప్ లోనా లేకపోతే పర్సనల్ గానా అది సంబంధం ఉండదు. ఇంకా ఉమ్. అలాంటి వ్యక్తులు నేను గమనిస్తూ ఉన్నాను. సో ఏం చేయాలి, అలాంటిది ఎలా హ్యాండిల్ చేయాలి? ఫస్ట్ థింగ్, నీ పార్ట్ ను క్షమించావు. రెండోది, ఇగ్నోర్ దెమ్. సింపుల్, ఇగ్నోర్ దెమ్. అంటే మాట్లాడొద్దని అంటున్నారా మీరు? లేకపోతే మాట్లాడదు కదా, నీకు మాట్లాడొచ్చు, కానీ నీ యొక్క లైఫ్ లోకి ఎక్కువ వాళ్ళని ఏం చేయొచ్చు, ఎంటర్టైన్ చేయొచ్చు, అనుమతించకూడదు, అనుమతించవచ్చు. అంటే అదే చేస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ సురేష్ అన్న ధనాని నా సురేష్ అన్న వినిపిస్తుందన్నా? వినిపిస్తున్నా. అవుట్ ఆఫ్ సిలబస్ మొన్న చెప్పిన దాంట్లో పిల్లలు ప్రేమ భాషలు తెలుసుకోండి అన్నారు. వాళ్ళు చిన్న వయసులో మేము ప్రేమ భాషలే పెద్ద అయినా కూడా ఉంటాయి అన్న, అది మా డౌట్. అంటే చిన్నప్పుడు ఉన్న ప్రేమ భాషలు పెద్దవి తర్వాత కూడా ఉంటాయంటే ప్రేమ భాషలు ఉంటాయి, ప్రయారిటీ మారొచ్చు. ప్రేమ భాష ఒకటి ప్రాథమిక ప్రేమ భాష ఉంటది, అది చిన్నప్పుడు పెద్ద తర్వాత కొంచెం చేంజ్ అవ్వచ్చు. అంటే ఏమిటంటే 7 years వరకు సైకాలజీ ప్రకారం 7 years వరకు నీ పిల్లల యొక్క ప్రేమ భాషను నువ్వు గుర్తించడం నీకు కష్టం అవుతుంది, వేవర్ అవుతుంది, కన్ఫ్యూజ్ అవుతుంది. ఆఫ్టర్ 7 years స్లోగా నీకు అర్థం అవడం స్టార్ట్ అవుతుంది. ఓ దిస్ ఈస్ హిస్ లవ్ లాంగ్వేజ్, ఇది వీళ్ళు ప్రేమ భాష. 7 years వరకు నీకు కన్ఫ్యూజన్. కొంతమందిలో చిన్న వయసులో ఉన్న వాళ్ళ ప్రాథమికమైన ప్రేమ భాష పెద్ద వయసు అవుతుంది. మా ఇద్దరు పిల్లల్లో చూస్తారు, చిన్న వయసులో ఏంటన్నా పెద్ద వయసు కూడా అదే ఉన్నది. కొంతమందిలో చేంజ్ అవుతుంది. దేర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ దెమ్ టు చేంజ్, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ చేంజ్ అవ్వచ్చు. ఓకే ఓకే ఓకే. ఓకే, లాస్ట్ ఫైనల్ మహిమ అక్క మీరు మాట్లాడండి. మహిమ. హలో అన్న, ప్రైజ్ లాడ్ అన్న. నేను విజయనగరం రామారావు అన్న, మా పాప పేరు పెట్టేసింది అన్న. ప్రాబ్లం ఏంటంటే మనల్ని డిగ్రేడ్ చేస్తున్నప్పుడు, అంటే మనల్ని ఎదర్ ఇన్ ఫెలోషిప్ ఆర్ ఎనీవేర్ డిగ్రేడ్ చేస్తున్నప్పుడు ఉండేటటువంటి మనుషుల చుట్టూ మనం క్షమించి వెళ్ళిపోవడం బెటరా, లేకపోతే వాళ్ళని కొద్దిగా మన లైఫ్ లో దూరంగా ఉంచడం బెటరా? ఏం చేయాలని ప్రతిసారి మనల్నే డిగ్రేడ్ చేస్తూ మనం తప్పు లేకపోయినా మాదే తప్పు అన్నట్టుగా ఐడెంటిఫై చేస్తున్న పర్సన్స్ తో మనం హౌ టు బిహేవ్ విత్ అటువంటి పర్సన్స్ తో మనం ఎలా బిహేవ్ చేయాలి? అంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్ లో చెప్పాలనుకుంటే, forgive them and draw boundaries around yourself from such people. హద్దులు గీర్చుకోవాలి, తప్పదు. అవును, థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రభు ఉన్నారు, ప్రభుని ఎన్ని మాట్లాడేశారు వాళ్ళు, రకరకాల మాటలు. ఏమన్నారంటే, మేము అబ్రాహ్మ తండ్రి, యెహోవా మా తండ్రి, మేము వ్యభిచార సంతానంలో పుట్టి వాళ్ళని కాము అన్నాడు.
అంటే అర్థం ఏంటి? నువ్వు మీ అమ్మ అంటే మీ మరియమ్మ పెళ్లి కాకముందే పిల్లలను కనేసింది. ఇది ఎంత డిగ్రేడింగ్ వర్డ్ అది ప్రభు కది. కానీ ప్రభు ఏమాత్రం కూడా ప్రభు ఈ నోస్ హిజ్ ఐడెంటిటీ. ప్రభు తన యొక్క ఐడెంటిటీ ఏంటో తన గుర్తింపు తెలుసు కాబట్టి వాళ్ళు ఎంత డిగ్రేడింగ్ వర్డ్స్ ఉపయోగించినా తను షేక్ అవ్వలేదు. అదే సమయంలో అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు అంతే. అక్కడి నుంచి బెటర్ మూవ్ అంతే. రైట్. నువ్వు దెయ్యం వాళ్ళు పుట్టాడు అన్నారు. బయలుజుబు వాళ్ళు దెయ్యాలు వదిలిస్తూ అన్నారు. ఎన్ని మాట్లాడినారండి అసలు. బట్ స్టిల్ క్వైట్ అక్కడి నుంచి మూవ్ అయిపోయాడు అంతే. అక్కడి నుంచి దట్స్ బెటర్ తండ్రి. అన్న ఫైనల్ బాలరాజు మదనపల్లి. బాలరాజ్ బాగున్నారా? హైదరాబాద్ కదా. సరే, మొన్న లాస్ట్ క్వశ్చన్. హైదరాబాద్ మదనపల్లి ఉన్నా ప్రజెంట్ లాక్డౌన్ కదా అన్న, ఫ్యామిలీగా. అక్క మొన్న కూడా డిస్కంటిన్యూ అయింది. ఏంటంటే అక్క, ఇప్పుడు మొన్న చెప్పినట్లు మీరు గర్ల్స్ కి వచ్చే లోపల ఉమెన్స్ కి వచ్చే లోపల సర్కిల్ ఫామ్ చెప్పారు. స్పైరల్ థింకింగ్. సో మనది జెంట్స్ ది రెక్టాంగిల్ చెప్పారు. అయితే బాక్స్ టైప్ ఫర్గివ్నెస్ కి వచ్చే లోపల మనం ఒకసారి ఫర్గివ్నెస్ అడిగినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి రెస్పాండ్ ఎస్ ఐ ఫర్గివ్ యూ అనడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అక్క కూడా చెప్పింది ఆ రోజు, వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు కొద్ది టైం తీసుకుంటారు. సో యూ హ్యావ్ సమ్ లాట్ ఆఫ్ పేస్. అంత లోపల ఏమవుతుందంటే జరగాల్సిన జరిగిపోతా ఉంది. పేర్ చేసేటువంటి పేషెంట్స్ లో జరగాల్సినటువంటి నష్టం జరిగిపోతా ఉంది. అంటే మళ్ళా తిట్టడము, మళ్ళా అరవడము, స్టిల్ నిన్ను ఫర్గివ్నెస్ అడిగినా కూడా నువ్వు రెస్పాండ్ అవ్వడం లేదు. అంటే లాస్ట్ టైం చెప్పాం, గుర్తుందా నీకు? ఉమెన్ ఆర్ రిలేషనల్లీ ఓరియంటెడ్ అని చెప్పాం. చెప్పి ఉమెన్ యొక్క ఒక గొడవ అయినప్పుడు ఉమెన్ యొక్క ఎమోషనల్ ప్లేట్స్ షేక్ అవుతాయి. ఒక భూకంపం వచ్చినప్పుడు లోపల భూమిలో ప్లేట్లు షేక్ అయిపోతాయి. తర్వాత భూకంపం ఆగిపోయిన తర్వాత ఈ ప్లేట్లు తిరిగి సర్దుకోవడానికి ఒక టైం పడుతుంది. ఈ సర్దుకుంటున్నప్పుడు చిన్న చిన్న ట్రెమర్స్, ఆఫ్టర్ ట్రెమర్స్ వస్తూనే ఉంటాయి. ద సేమ్ వే స్త్రీ యొక్క గొడవ అయినప్పుడు నువ్వు ఇప్పటిగా సారీ నువ్వు చెప్తావు సింపుల్ గా, అంటే వాళ్ళు కూడా సారీ చెప్పేసి నార్మల్ అయిపోలేరు. ఎందుకంటే వాళ్ళు ఎమోషనల్ ప్లేట్స్ డిస్టర్బ్ అయ్యే టైం పడుతుంది సెటిల్ అవ్వడానికి. పర్సనాలిటీ బట్టి ఆధారపడుతుంది. ఈ సెటిల్ అవుతున్నప్పుడు దే విల్ టేక్ టైం. మేబీ ఒక గంట పట్టవచ్చు, కొంతమంది ఒక రోజు పట్టవచ్చు, కొంత 2 రోజులు పట్టవచ్చు. నువ్వు అనుకోవచ్చు ఈ లోపల చాలా నష్టం. ఏం నష్టం అయిపోదు. నువ్వు కొంచెం అంటారు స్త్రీ బలహీన ఘటన ఎరిగి అంత జ్ఞానంతో కాపురం చేయాలి ఆ టైంలో. ఓకే, అంటే స్త్రీకి మాత్రం టైం పడుతుంది. వాళ్ళు ఫర్గివ్నెస్ రిలీజ్ చేసినా నార్మల్ అవ్వడానికి టైం పడుతుంది. నీకు సారీ అని నీ ఫర్గివ్నెస్ రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళు టైం తీసుకుంటారు. అప్పటికి ఓకే అంటారు కానీ బట్ స్టిల్ వాళ్ళు నార్మల్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి నువ్వు కొంచెం ఓపిక పట్టాలంతే. ఏం గందరగోళం అయిపోదు, ఏం పర్లేదు, ఏం నష్టాలు అయిపోవు లోపుగా. అన్న ఓవర్ టు కోటేశ్వరరావు అన్న. థ్యాంక్ యూ మధు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. వెల్కమ్ తమ్మి. అన్న